హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. కెమిస్ట్రీలో ఈరోజు సెషన్లో మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇది యూనిట్ 12 కింద ఉంది మీకు. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పాలి, మనం యూనిట్ అని చెప్పాలి. కెమిస్ట్రీలో ఎక్కువగా మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంట్లోంచి 3 క్వశ్చన్స్ మినిమం వచ్చే అవకాశం ఉంది. అది కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ ఎక్కువగా ఈ యూనిట్, ఎందుకంటే నేమింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి దీంట్లో. కార్బన్ అనే కాంపౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఇది కంటిన్యూయేషన్ వస్తుంది మీకు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అని వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో దీని కంటిన్యూయేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ మనం మినిమం నాలెడ్జ్ అనేది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ పైన పెట్టుకొని ఉండాలి. ఇందులో చూస్తే ఫస్ట్ కార్బన్ అటామిక్ నంబర్ ఎంత? 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p2 టోటల్ 6 అవుతుంది చూడండి. అంటే s ఆర్బిటాల్ పూర్తిగా ఫిల్ అయిపోయింది, 1s ఆర్బిటాల్. అలాగే 2s ఫిల్ అయింది. 2pలో px py pz ఉంటాయి. దీంట్లో pxలో 1 pyలో 1, ఇంకా pzలో ఏం లేదు ఎందుకంటే 2 ఎలక్ట్రాన్సే కదా. ఇంకా ఎన్ని ఖాళీ ఉన్నాయి దీంట్లో? 1 2 3 4. సో 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాల్సి ఉంది. ఇంకా 4 ఎలక్ట్రాన్స్ అవసరం. సో తీసుకోవడానికి రెడీగా ఉంది కార్బన్. కార్బన్ వచ్చేసి 4 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకోవాలి. 4 ఎలక్ట్రాన్లు గెయిన్ చేసుకోవాలంటే 4- అనేది ఏర్పడుతుంది. కార్బన్ 4 అవసరం కార్బన్కు. సో 4 అవసరం అనేది 4 బాండ్స్ ఏర్పరచగలదు. అందుకని కార్బన్ ఎన్ని బాండ్స్ ఏర్పరచగలదు? 4 సింగిల్ బాండ్స్ను ఏర్పరచగలదు కార్బన్ అనేది. ఎందుకంటే కార్బన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, 1 2 ఉంటే మొత్తం 6 అవసరం. ఇక్కడ 6 అవసరం కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ను, అందరికీ తెలిసిందే కదా ఆక్టెట్ రూల్ అంటే. ఆక్టెట్ రూల్ స్టెబిలిటీ కోసము 8 or 18 ఎలక్ట్రాన్స్ అనేది ఉండాలి. ns2 np6 ఫామ్లో ఉండాలి. సో ఈ ఆక్టెట్ రూల్ రావాలి అంటే 8 or 18 ఎలక్ట్రాన్స్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ 6 ఇది +2 8 ఉండాలి అవుటర్ మోస్ట్ షెల్లో. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 or 18 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుంది. ఆక్టెట్ రూల్ ఫాలో అయితే అది స్టెబిలిటీ అనేది ఉంటుంది. మనకు పీరియాడిక్ టేబుల్లో స్టెబిలిటీ 8 or 18 పూర్తిగా ఫిల్ అయ్యి ఆక్టెట్ రూల్ను ఫాలో అయ్యేటి 8A గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. దాన్ని నోబుల్ గ్యాసెస్ అంటారు వాటిని మనం. నోబుల్ గ్యాసెస్ వచ్చేసి ఆక్టెట్ రూల్ను ఫాలో అవుతా అన్ని స్టేబుల్గా ఉంటాయి, దేంతో రియాక్ట్ కావవి. నాన్ రియాక్టివ్ అనొచ్చు వాటిని, నోబుల్ గ్యాసెస్ అని పిలుస్తారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అనేటివి నోబుల్ గ్యాసెస్, వేటితో రియాక్ట్ కావు ఇవి. సో కార్బన్ అనేది ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే 4 ఎలక్ట్రాన్స్ అవసరం అనే దానికి 4 బాండ్స్ అనేది ఏర్పరచగలదు. అది సింగిల్ బాండ్ రూపంలో కానీ, డబుల్ బాండ్లో కానీ, ట్రిపుల్ బాండ్ రూపంలో కానీ. టోటల్గా అయితే కార్బన్ అనేది 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు ఒక కార్బన్ అనేది. సో టోటల్ 4 బాండ్స్. ఇలా ఉండేదాన్ని దీన్ని ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్ అంటాం. జనరల్గా ఉండే స్టేట్ను గ్రౌండ్ స్టేట్ అంటాం. దీన్ని ఎగ్జైటెడ్ స్టేజ్లోకి తెస్తే 1s2 2s2 2p2 అనేది గ్రౌండ్ స్టేట్లో ఉంది. సో కార్బన్ ఎగ్జైటెడ్ స్టేజ్లోకి తీసుకొస్తే, ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుందంటే, సో దీన్ని ఎగ్జైట్ చేసినప్పుడు దీని ఎనర్జీ పెరగాలని ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే 1s2 పూర్తిగా ఫిల్ అయింది. 2s 2p ఉంది కదా ఇక్కడ. 2sలో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీన్ని ఎగ్జైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఒక ఎలక్ట్రాను px py pz కదా, px py ఎగ్జైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2s ఉండే ఎలక్ట్రాన్ దీనికి డొనేట్ చేస్తుంది. ఇది అంటే ఆల్రెడీ దీని దగ్గర ఒకటి ఉంది, 2 ఉన్నాయి, 1 2 లాస్ట్ దాంట్లో కూడా ఒకటి వచ్చేస్తుంది. దేనిది వస్తుంది? 2s ఆర్బిటాల్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి అది డొనేట్ చేయడం జరుగుతుంది. ఎగ్జైట్ చేసినప్పుడు ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లోకి ఎంటర్ కావాలని ట్రై చేస్తుంది ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్ళడానికి. సో బయటికి వెళ్ళాలని ట్రై చేసినప్పుడు 2pzలోకి పోయి మూవ్ అవుతుంది. 2sలో ఉండేది సేమ్ ఎనర్జీ లెవెల్స్ కదా 2s 2p అనేటివి. సో సేమ్ ఆర్బిటాలు ఒకే దాంట్లో షెల్లో ఉంటాయి కాబట్టి దీంట్లో ఎగ్జైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుండే ఎలక్ట్రాన్ వచ్చేసి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఇంకోటి 2pzకు మూవ్ అవుతుంది. సో ఇది ఎక్సైటెడ్ స్టేట్. కార్బన్ వచ్చేసి గ్రౌండ్ స్టేట్లో ఇలా ఉంటుంది. ఎగ్జైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2sలో ఉండే ఒక ఎలక్ట్రాన్ 2p
జెడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్ అని ఎప్పుడన్నా అడిగితే ఇలా ఉంటుంది ఎగ్జైటెడ్ స్టేట్లో కార్బన్ అనేది. సో టోటల్గా ఓవరాల్గా ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ చూస్తే 1 2 3 4 4 ఎలక్ట్రాన్స్ దీనికి అవసరం కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇవి ఏం చేస్తుంది బాండ్ అనేది ఫామ్ చేయగలదు. సో టోటల్గా 4 బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 4 బాండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కార్బన్ 4 బాండ్స్ను ఫామ్ చేయగలదు. కార్బన్ నంబర్ ఇస్ అటామిక్ నంబర్ ఇస్ 6. సో 6 ఎలక్ట్రాన్స్ అనేది దీనికి అవసరం. 4 బాండ్స్ను ఏర్పరచగలదు. సో చెక్ చేస్తే మనం 4 బాండ్స్ ఎలాగంటే కార్బన్ చుట్టూ 1 2 3 4 బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి 4 కూడా 1 2 సింగిల్ బాండ్స్ 3 4. సో ఇది ఏమంటామంటే మనం CH4 దీన్నే మీథేన్ అని పిలుస్తాం. అన్ని సింగిల్ బాండ్స్తో ఫామ్ అయ్యేది. ఇలా కాకుండా డబుల్ బాండ్స్తో ఫామ్ అయ్యేది అనుకోండి. డబుల్ బాండ్స్ C డబుల్ బాండ్ C అంటే 2 కార్బన్స్ ఉండాలి. హైడ్రోజన్ టోటల్ కార్బన్ చుట్టూ 4 బాండ్సే ఉండాలి. టోటల్ చెక్ చేస్తే 1 2 3 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు కార్బన్. అది కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. ఈ కార్బన్కి వచ్చేసి 1 2 3 4 ఎటు పక్కకైనా రాసుకోవచ్చు పైకైనా కిందికైనా. సో 4. సో దీన్ని ఏమని పలుకుతాము 2 కార్బన్స్ 1 2 3 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 కార్బన్స్ 4 హైడ్రోజన్స్ దీన్నే మనం ఏమంటామంటే ఈథీన్ అంటాం. ఈ నేమింగ్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు క్లాస్లో. ఇది మీథేన్, ఇది వచ్చేసి ఈథీన్. అదే ట్రిపుల్ బాండ్ ఫామ్ అయింది అనుకోండి C ట్రిపుల్ బాండ్ C అంటే 3 వచ్చాయి కాబట్టి ఇక్కడ ఒక H ఇక్కడ ఒక H. సో దీని నేమ్ వచ్చేసి 2 కార్బన్స్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే ఇథైన్ అంటాం. ఇథైన్. సో ఈ నేమింగ్స్ ఎలా వస్తాయనేది మీకు ఇప్పుడు నేర్పిస్తాను ఎలాగనేది. C2H4 ఈథీన్నే ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే అదర్ నేమ్ ఆఫ్ ఈథీన్ ఈజ్ ఇథిలీన్ అని కూడా పిలుస్తాం. ఇథైన్కు ఇంకో నేమ్ వచ్చేసి ఎక్కువగా అడుగుతుంటాడు అసిటిలీన్ అంటాం. అదర్ నేమ్ అంటారు ఇంకో పేరు. సో ఈథీన్కు ఇథిలీన్ కూడా పేరుంది. ఇథైన్కు అసిటలీన్ కూడా మనం పిలవచ్చు. ఈ నేమ్తో కూడా పిలుస్తుంటారు వాటిని. సో ఇవి ఎక్కడ నేర్చుకుంటారంటే మీరు కార్బన్ సింగిల్ బాండ్స్ ఫామ్ చేసేటివన్నీ వచ్చేసి ఈ హైబ్రిడైజేషన్ ఏమంటామంటే sp3 హైబ్రిడైజేషన్ అంటాం. ఇది వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్. మీరు హైబ్రిడైజేషన్గా నేర్చుకున్నారు. ఇవి సింగిల్ బాండ్స్ ఫామ్ చేసేటివి. హైబ్రిడైజేషన్లో sp3 హైబ్రిడైజేషన్ ఇది sp2 హైబ్రిడైజేషన్. ఇది వచ్చేసి sp హైబ్రిడైజేషన్. ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు. sp3 హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ అంటే మీథైన్ చెప్తాం, sp2కి ఈథీన్ చెప్తాం, spకి వచ్చేసి ఇథైన్. అవే పేర్లు ఇథిలీను అసిటిలిన్ కూడా అడగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు రాసేటప్పుడు. సో ఇది sp3 హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ sp2 అండ్ sp హైబ్రిడైజేషన్. సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ 3 బాండ్స్ వరకు కార్బన్ అనేది ఏర్పరచగలదు. కార్బన్కు మధ్య సింగిల్ బాండ్ కానీ, డబుల్ బాండ్ కానీ, ట్రిపుల్ బాండ్ కానీ 3 బాండ్స్లో ఏదైనా ఫామ్ చేయగలదు. సింగిల్ బాండ్తో మనం చూసే ఎగ్జాంపుల్ మీథేన్, డబుల్ బాండ్ కార్బన్ మధ్య ఈథీన్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉండేది మనం ఎగ్జాంపుల్ ఏం చూసామంటే ఇథైన్. సో ఇది హైబ్రిడైజేషన్కి సంబంధించి 3 హైబ్రిడైజేషన్కు ఒక్కోసారి ఏమంటాడంటే దీని బాండ్ యాంగిల్ కూడా అడుగుతాడు. సో వీటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందని. ఇది రియల్ పిక్చర్ కాదు, నిజంగా మీథేన్లో ఈ వీటి మధ్య ఉండే బాండ్ యాంగిల్ ఎంత అంటాడు. సో అన్నిటికీ బాండ్ యాంగిల్స్ కూడా నేర్చుకొని పెట్టుకుంటే మంచిది. సో బాండ్ యాంగిల్ ఈజ్ దీనికి వచ్చేసి 109 degrees 28 minutes. దీనికి 120 degrees. ఇంకా ఇది స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్లో ఉంటుంది 180. సో 109 degrees 28 minutes, 120 degrees 180 degrees. ఇవి 3 హైబ్రిడైజేషన్లకు సంబంధించిన బాండ్ యాంగిల్ ఎక్కువగా ఇది అడుగుతుంటాడు. మీథేన్లో బాండ్ యాంగిల్ ఎంత అని అడుగుతుంటాడు. కార్బన్కు హైడ్రోజన్కు మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉందంటే 109 degrees. ఇది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. 109 degrees 28 minutes. సో ఇది హైబ్రిడైజేషన్కు సంబంధించింది. దాని తర్వాత చూస్తే మనం ఈ హైబ్రిడైజేషన్ జరిగేటప్పుడు బాండ్స్ అనేటివి ఏమవుతూ ఉంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది p ఆర్బిటాల్, ఇంకొక p ఆర్బిటాల్తో ఇలా ఓవర్లాప్ అయింది అనుకుందాం. సో ఇలా ఎండ్ ఆన్
ఎండ్ ఆన్, మీరు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కెమికల్ బాండింగ్లో చూసింటారు. ఇలా ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ జరిగితే ఫామ్ అయ్యే బాండ్ ఏమంటారంటే సిగ్మా బాండ్ అని పిలుస్తాం. సిగ్మా బాండ్, ఇది స్ట్రాంగ్ బాండ్ అంటాం దీన్ని. ఇలా ఎండ్ ఆన్ పక్క పక్కన ఎండ్ ఆన్ ఎండ్తో ఏర్పడే బాండ్ వచ్చేసి స్ట్రాంగ్ బాండ్, దీన్ని సిగ్మా బాండ్ అంటారు. అలా కాకుండా సైడ్ వేస్ జరుగుతుంది అనమాట. ఇలా సైడ్ వేస్ లాటరల్ అంటారు ఆర్ సైడ్ వేస్ అంటాం. లాటరల్ ఓవర్లాపింగ్ జరిగి, సో ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయితే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్లో మనకు స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది, అది సిగ్మా బాండ్ అంటాం. సైడ్ వేస్ లాటరల్ ఓవర్లాప్, లాటరల్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయ్యే బాండ్ ఏమంటారంటే పై బాండ్ అంటాం. దీన్ని వీక్ బాండ్ అంటారు. సో వీక్ బాండ్, పై అనేది సిగ్మా బాండ్తో కంపేర్ చేస్తే పై బాండ్ ఈజ్ ద వీక్ బాండ్ అని చెప్పొచ్చు, ఈజ్ ఏ వీక్ బాండ్ అని చెప్పొచ్చు మనం. స్ట్రాంగ్ బాండ్ ఈజ్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ ఈజ్ ఏ వీక్ బాండ్ అని చెప్తాం. ఇలా ఎండ్ ఆన్ ఎండ్ అయితే స్ట్రాంగ్ బాండ్, లేటరల్గా జరిగితే వీక్ బాండ్ ఏర్పడుతుంది. సో పై బాండ్ సిగ్మా బాండ్ గురించి కూడా కొంచెం డిఫరెన్స్ తెలుసుకుంటే మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత కార్బన్ అనేది ఎన్ని ఫామ్స్లో దొరుకుతుంది? సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్, వాటిని ఏమంటామంటే అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అంటారు. అల్లోట్రోప్స్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ అంటే ఎన్ని రకాలుగా కార్బన్ మనకు దొరుకుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు ఉప్పు ఎన్ని రకాలుగా దొరుకుతుందంటే ఏం చెప్తాము, పొడి పొడిగా ఉప్పు దొరుకుతుంది. ఇంకోటి వచ్చేసి క్రిస్టలిన్ ఉప్పు ఇలా దొరుకుతుంది. పౌడర్డ్ ఉప్పు దొరుకుతుంది మనకు, సాల్ట్ అంటారు. సో సాల్ట్ మనకు రెండు క్రిస్టల్స్ రూపంలో దొరుకుతుంది, ఇంకొకటి వచ్చేసి పౌడర్డ్ రూపంలో దొరుకుతుంది. అలాగే కార్బన్ కూడా అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్. పౌడర్ రూపంలో కార్బన్ దొరుకుతుంది అండ్ ఆల్సో క్రిస్టల్స్ రూపంలో కార్బన్ దొరుకుతుంది. పౌడర్ రూపంలో ఉండే కార్బన్ మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే కోల్. సో బొగ్గు అనేది మనకు పౌడర్డ్ రూపము. మీరు కావాలంటే పగలగొట్టి చూస్తే అది బొగ్గు అంతా కూడా ఎలా అవుతుంది, పౌడర్డ్గా అయిపోతుంది. ఇంకా ల్యాంప్ బ్లాక్, మనకు ల్యాంప్ నుంచి వచ్చే బ్లాక్. దాని తర్వాత వచ్చేసి షుగర్ చార్కోల్, చక్కెర కాల్చినప్పుడు ఫామ్ అయ్యే చార్కోల్. వుడ్ చార్కోల్, వుడ్ నుంచి వచ్చే చార్కోల్ అంటే వుడ్ అంతా కాల్చేసిన తర్వాత వచ్చేది. ఇక కోల్తారు, కోక్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించి అమార్ఫస్ పౌడర్డ్ కార్బన్ అని చెప్పచ్చు. ఇక క్రిస్టలిన్ ఫామ్లో అంటే రాళ్ళలాగా క్రిస్టల్స్ లాగా ఉండే వాటిలో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ డైమండ్ అని చెప్పచ్చు. దాని తర్వాత గ్రాఫైట్, దాని తర్వాత C60 అనే పదం వినింటారు మీరు. ఫుట్బాల్ లాగా ఉంటుంది, దాన్నే మనం ఏం పిలుస్తామంటే బక్మినిస్టర్ ఫుల్లరిన్ అంటాం. బక్మినిస్టర్ ఫుల్లరిన్. సో అమార్ఫస్ ఫార్మ్స్ ఇవి, క్రిస్టలిన్ ఫార్మ్స్ ఇవి. సో క్రిస్టలిన్ ఫార్మ్స్ గురించి కొద్దిగా చూద్దాం. క్రిస్టలిన్ ఫార్మ్స్ అంటే ఏంటివి, మనకు అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఏది డైమండ్. సో డైమండ్ గురించి చూస్తే డైమండ్లో కార్బన్స్ ఎలా ఫామ్ ఏంటంటే టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటాయి. టెట్రాహెడ్రల్ అంటే ఒక కార్బన్తో 4 కార్బన్స్ లింక్ అయి ఉంటాయి. ఒక్కొక్క కార్బన్కు 4 కార్బన్స్ ఇలా లింక్ అయి ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాండ్ అని చెప్పొచ్చు. స్ట్రాంగెస్ట్ బాండ్ కాబట్టి దీన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఒక కార్బన్కు 4 కార్బన్లు లింక్ అయి ఉంటాయి కాబట్టి అన్ని కార్బన్లకు ఒక కార్బన్ అనేది ఇట్లా 4 వేస్లో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇది స్ట్రాంగెస్ట్ బాండ్. దీన్ని అసలు బ్రేక్ చేయడం చాలా కష్టం కాబట్టి డైమండ్ను పగలగొట్టాలంటే చాలా కష్టం, కట్ చేయాలనే కష్టం కాబట్టి డైమండ్తోనే కట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదే స్ట్రాంగెస్ట్ కాబట్టి దాంతోనే కట్ చేస్తే కట్ అవుతుంది. మామూలు వేరే దాంతో పగలగొట్టాలని చూసినా కూడా డైమండ్ అనేది పగలదు, ఎందుకంటే ఈ బాండ్స్ అనమాట. కార్బన్ చుట్టూ ఉండే 4 కార్బన్స్, ప్రతి చోట 4 కార్బన్స్ ఉంటాయి ఒక్కొక్క కార్బన్కు లింక్ అయ్యి. డైమండ్ స్ట్రక్చర్ చూసినట్లయితే మీరు ప్రతి చోట డైమండ్లో ఉండే ప్రతి చోట మీకు కార్బన్ లింక్సే ఉంటాయి. అన్ని గమనించినట్లయితే అన్ని లోపలన్నీ కార్బన్సే, కార్బన్ అన్ని కార్బన్తోనే ఫామ్ అయింది ఇది. సో ఒక కార్బన్కు చుట్టూ 4 కార్బన్స్ లింక్ ఉంటాయి కాబట్టి స్ట్రాంగెస్ట్ బాండ్ అని చెప్పొచ్చు ఇది. సో టెట్రాహెడ్రల్ షేప్లో 4 ఇలాగా టెట్రాహెడ్రల్ షేప్లో లింక్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బాండ్. మనకు అది కాక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తెలుస్తుంది.
2.42 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, అందుకని షైనింగ్ వస్తుంది. దట్ టు స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్ ఎందుకు ఉంటుందంటే కార్బన్తో ఒక్కొక్క కార్బన్తో 4 కార్బన్స్ లింక్ అంటే. అదే గ్రాఫైట్ చూసినట్లయితే మనం దాంతో పోల్చుకుంటే కొంచెం వీక్ అని చెప్పొచ్చు. గ్రాఫైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హెక్సాగోనల్ లాగా ఉంటుంది. ఇలాగ 1 2 3 4 5 ఇలా హెక్సాగోనల్ రింగ్ లాగా ఉంటుంది. అంటే ఒక కార్బన్తో ఎట్లా గమనించి చూసినా కూడా మీకు 4 అనేవి ఏర్పడవు ఇక్కడ. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయి చూడండి. రింగ్ కొంచెం వీక్ అవుతుంది అనమాట. చుట్టూ ఉండే 4 కార్బన్స్ స్ట్రెంత్ ఎక్కువ ఇస్తాయి. ఇక్కడ నెక్స్ట్ కార్బన్ ఇక్కడ వస్తుంది, మళ్ళీ హెక్సాగోనల్ రింగ్ అనేది ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది. ఇలా హెక్సాగోనల్ రింగ్స్ అన్నీ ఫామ్ అవుతూ పోతాయి. ఇలాగా అన్ని హెక్సాగోనల్ రింగ్స్ లాగా ఫామ్ అవుతాయి గ్రాఫైట్ అనేది. సో గ్రాఫైట్ యూసేజ్ అనేది ఎక్కడ ఉంటుంది మనకంటే మనం బాగా వాడతాము పెన్సిల్ లెడ్. పెన్సిల్ ముక్క ఉంటుంది కదా, పెన్సిల్ ముక్క వచ్చేసి గ్రాఫైట్తో తయారు చేసింది. మనం బాగా చిన్నప్పటి నుంచి గమనించుంటాము. పెన్సిల్ ముక్కలో మనం గ్రాఫైట్ అనేది వాడుతూ ఉంటారు. సో డైమండ్లో ఏం జరుగుతుందంటే sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. క్రిస్టలిన్ ఫామ్ ఆఫ్ కార్బన్లో డైమండ్ చూసాము, గ్రాఫైట్ చూసాము. ఇక థర్డ్ ఫామ్ వచ్చేసి C60 అంటాము. దీన్ని ఏమని పిలుస్తారంటే బక్మినిస్టర్ ఫుల్లరిన్ అంటాం. ఇది ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది. సో అమార్ఫస్ షేప్స్ చూసాం, అలాగే క్రిస్టలిన్ షేప్స్లో ఫస్ట్ డైమండ్, దాని తర్వాత గ్రాఫైట్, థర్డ్ది C60, దాన్ని బక్మినిస్టర్ ఫుల్లరిన్ అంటారు. దీన్ని కనుక్కునింది ఎవరంటే ముగ్గురు సైంటిస్టులు, రాబర్ట్ కర్ల్, క్రోటో అండ్ స్మాలీ అనే ముగ్గురు సైంటిస్టులు బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేది కనుక్కున్నారు. దీన్ని బక్కీ బాల్స్ అంటారు, ఫుట్బాల్ లాగా ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కనుక్కునేందుకు వీళ్ళకి 1996లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేది. ఇందులో ఏముంటాయంటే 12 పెంటాగోనల్, సో డైమండ్లో టెట్రాహెడ్రల్ షేపు, దీంట్లో హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 12 పెంటాగోనల్ అండ్ 20 హెక్సాగోనల్ రింగ్స్ లాగా ఉంటాయి. ఇవి ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. సో టోటల్గా 60 లింక్స్ అనేవి ఉంటాయి. C60 అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఎవరు కనుక్కున్నారంటే అప్పట్లో కర్ల్, క్రోటో, స్మాలీ. ఈజీగా గుర్తుండడానికి CSK. సో IPL టీం CSK గుర్తుంటే చాలు, చెన్నై సూపర్ కింగ్స్. C అంటే కర్ల్, S అంటే స్మాలీ, K అంటే క్రోటో. క్రోటో, స్మాలీ, కర్ల్. సో ముగ్గురు సైంటిస్టులు దీన్ని కనుక్కునింది. దీనికి పేరు వచ్చేసి బక్మినిస్టర్ అని ఎందుకు పెట్టారంటే ఒక సైంటిస్ట్ పేరు పెట్టారు. ఆయన పేరు వచ్చేసి రిచర్డ్ బక్మిన్స్టర్. ఆయన పేరును సైంటిస్ట్ పేరును చాలా వరకు నేమ్స్ అన్నిటికీ సైంటిస్ట్ పేర్లు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే బక్మినిస్టర్ అనే పేరు సైంటిస్ట్ది. దాన్నే మనం ఏమంటారంటే బక్కీ బాల్స్ అంటారు. బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనే బక్కీ బాల్స్ అంటారు. సో క్రిస్టలిన్ ఫామ్స్లో ఇది ఒక ఫామ్. బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేది కూడా ఒక ఫామ్ వచ్చేసి మళ్ళీ మనకుంది. సో టోటల్గా 3 ఫామ్స్ ఉన్నాయి. ఇంకా చాలా అనేటి క్రిస్టలైన్ ఫామ్స్ అనేటి కనుక్కుంటున్నారు. సో ఇక్కడ వరకు ఏమంటే కార్బన్ లింకేజ్ అన్ని చూసింది మనం. సో కార్బన్తో పాటు హైడ్రోజన్స్ లింక్ అయితే కార్బన్స్ హైడ్రోజన్స్ రెండు కలిసి ఉండేదని మనం ఏమంటామంటే హైడ్రో కార్బన్స్. సో హైడ్రోజన్ అండ్ కార్బన్ లింక్స్ ఉంటాయి, వీటిలో బాండ్స్ ఫామ్ అయితే. కార్బన్తో హైడ్రోజన్ లింక్ అయి బాండ్స్ ఫామ్ అయితే వాటిని ఏమనంటాం అంటే మనం హైడ్రో కార్బన్స్ అని పిలుస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. మన హైడ్రో కార్బన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మనకు. కార్బన్స్ సెల్ఫ్ లింక్ ఇలా అవుతూ హైడ్రోజన్తో కూడా లింక్ అయ్యే ప్రాపర్టీని ఏమంటారంటే సెల్ఫ్ లింకేజ్ ప్రాపర్టీని ఏమంటారంటే క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో కార్బన్లే సెల్ఫ్ లింక్ అయితే దాన్ని క్యాటినేషన్ ప్రాపర్టీ అంటారు. క్యాటినేషన్లో కార్బన్కు మధ్య సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు.
సింగిల్, డబుల్, ట్రిపుల్ బాండ్. ఈ 3 బాండ్లో ఏ బాండ్ అయినా ఫామ్ కావచ్చు. సో సింగిల్ బాండ్ ఏమంటారంటే సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. సో ఓన్లీ కార్బన్లే కాకుండా హైడ్రోజన్స్ కూడా లింక్ అయ్యాయి. హైడ్రోకార్బన్స్లో సెల్ఫ్ లింకేజ్ని క్యాటనేషన్ ప్రాపర్టీ అంటారు. ఒకదాంతో ఒకటి సెల్ఫ్ లింక్ అయితే. తర్వాత సింగిల్ బాండ్స్ ఉండేటివన్నీ సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సాచ్యురేట్ అయిపోయింటాయి. ఇక డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉండే వాటిని ఏమంటారంటే అన్సాచ్యురేటెడ్. ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది. సాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్. సింగిల్ బాండ్ ఉంటే సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. డబుల్ బాండ్ ఉంటే అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. సో ఇవి ఈజీగా వేరే వాటితో రియాక్ట్ అయ్యి బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఈజీగా బ్రేక్ అయిపోతాయి కూడా ఇవి అన్సాచ్యురేటెడ్. సో సాచ్యురేటెడ్ వచ్చేసి చాలా వరకు బ్రేక్ అవ్వ. డైమండ్లో మీరు చూసినట్లయితే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, అందుకని స్ట్రాంగ్గా ఉంటుంది. బాండ్ బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్. అది సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఈజీగా రియాక్ట్ అవుతాయి, ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సో డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అన్సాచ్యురేటెడ్ అంటాం. సింగిల్ బాండ్ ఉంటే సాచ్యురేటెడ్ అంటాం. సో హైడ్రోకార్బన్స్ను నేమింగ్స్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. ఇప్పుడు హైడ్రోకార్బన్స్ నేమింగ్స్ చూస్తే సో వీటిని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే మనం ఆల్కేన్స్, ఆల్కైల్ గ్రూప్ అని, ఇవన్నీ గ్రూప్స్, ఫంక్షనల్ గ్రూప్. ఆల్కేన్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్ హైడ్రోకార్బన్స్కి సంబంధించి. ఆల్కీన్, ఆల్కైల్. సో 4 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు ఈ హైడ్రోకార్బన్స్ను. సో ఫార్ములా ఎలా ఉంటుందంటే CnH2n+2 అంటే n+లో 1 పెట్టుకుంటే C1 ఉన్నప్పుడు హెచ్లో ఎన్ని రియాక్ట్ అవుతాయి? 2 1s are 2 + 2 4. అంటే ఒక కార్బన్కు 4 హైడ్రోజన్స్ అనేది లింకప్ కావచ్చు. CnH2n+2 అంటే C టోటల్గా 4 బాండ్స్ ఏర్పరుస్తుంది కాబట్టి n+లో 1 పెట్టుకుంటే 2 1s are 2 + 2 4. ఇది సాచ్యురేటెడ్ సింగిల్ బాండ్ ఆల్కేన్స్ అనేటివి. తర్వాత ఆల్కైల్ గ్రూప్ ఎలా ఉంటుందంటే 1 తక్కువ. ఆల్కేన్స్ కంటే 1 తక్కువ ఉంటుంది. CnH2n+2 బదులు +1 ఉంటుంది. ఆల్కీన్ 1 తక్కువ దీనికంటే, +2 +1 ఇక ఏం లేదు, +0 అవుతుంది ఇది. తర్వాత ఆల్కైల్ గ్రూపు CnH2n-2 +2 -2 +1 ఇది ఏముండదు అడిషన్. సో ఇది సింపుల్గా డబుల్ అవుతుంది. కార్బన్స్ ఎన్ని ఉన్నాయో డబుల్ హైడ్రోజన్స్ అవుతాయి. ఆల్కేన్స్ CnH2n+2. ఆల్కైల్ గ్రూప్ అంటే 1 తక్కువ. ఆల్కీన్ ఎగ్జాక్ట్గా డబుల్. ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి CnH2n-2. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1 ఉండే నెంబర్ని ఏమంటారంటే, ఒక కార్బన్ ఉంటే మిత్ అంటాం. 2 కార్బన్స్ ఉంటే ఇత్ అంటాం. 3 ఉంటే ప్రొప్. 4 బ్యూట్. 5 ఉంటే పెంట్ అంటాం. 6 ఉంటే హెక్సా. 7 హెప్ట్. 8 ఆక్టా. నోనా, డెకా. సో టోటల్ వచ్చేసి 10గా మనం డివైడ్ చేసుకోవచ్చు. హెప్ట్, హెప్టా, ఆక్టా, నోనా, డెకా. లాస్ట్ది డెకా, డెక్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఫంక్షనల్ గ్రూప్ను దీన్ని ఎలా రాస్తాము? ఏన్, ఇది లింక్ వచ్చేసి ఐల్, ఇది ఈన్ అటాచ్ చేస్తారు, ఇది ఐల్. ఆల్కేన్ ఏన్, ఐల్, ఈన్, ఐల్ అనేటి లింక్స్ అనమాట దీనికి. మిత్కు ఏన్ కలిపితే దీని పేరు ఏమవుతుంది? మీథేన్ అవుతుంది. మిత్ ప్లస్ ఏన్, మీథేన్. మీథేన్ ఫార్ములా అడిగినాడు అనుకోండి, n+లో 1 కదా, మిత్ అంటే ఎంత? 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. C1 1 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే. H 2 1s are 2 + 2 4 CH4 మీథేన్ అంటే. ఇక ఈథేన్ అంటే n+లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s are 4 4 + 2 6. ప్రొపేన్ డబుల్ చేసి 2 యాడ్ చేయాలి. 3కి డబుల్ 6 6 + 2 8. 4కు డబుల్ 8 8 + 2 10. 5కి డబుల్ 10 10 + 2 12. 6కి డబుల్ 12 12 + 2 14. 14 + 2 16. 16 + 2 18. ఇంకా 18 + 2 20. C9 H20 C10 H22 ఇలాగా
నేమ్స్ అనమాట. మిత్ అంటే 1, ఇత్ అంటే 2, 3 కార్బన్స్, 4 కార్బన్స్, 5 కార్బన్స్కు నేమింగ్స్ ఇవన్నీ. అలాగే ఆల్కైల్ అంటే ఏమంటే ఆల్కేన్లోంచి ఒకటి సపరేట్ చేస్తాం, అంటే CH4 ప్లస్లో 3 ఒకటి తగ్గుతుంది, C2H5 నేమింగ్స్ అన్ని దీని నుంచే వచ్చేది కాబట్టి ఇది బాగా రావాలి మనకు. C3H7, C3H ఒకటి తక్కువ దీనికంటే, C4H9, C5H11, C6H13, C7H15, C8H17. ఇంకా C9 ఉంటే 9 2 18 ప్లస్ 2 20 ఒకటి తక్కువ 19 వస్తుంది. ఇది ఆల్కైల్ గ్రూప్. అంటే మిథైల్ అని ఎప్పుడైనా అడిగినా అనుకున్నాం, మిత్ ప్లస్ ఐల్ ఈజ్ మిథైల్. మిథైల్ అంటే ఈ ఫార్ములా వాడుకోవాలా, CnH2n + 1, n ప్లస్లో 1, C1, 2 1s are 2 + 1 3, CH3 అనేది మిథైల్, CH4 మీథేన్, CH3 మిథైల్. ఇక మీథీన్ ఎలా ఉంటుంది చూద్దాం. మిత్ అంటే 1, మిత్ అంటే ఎంత 1, ఇత్ అంటే 2, ప్రాప్ 3, 4, 5, 6, 7, 8, 9, డెకా అంటే 10. సో ఇలాగ నేమ్స్ ఇస్తాము. మిత్ అంటేనే 1 గుర్తు రావాలా, 1, H 2 1s are 2, CH2. దీన్ని ఏమంటారు, CH2ను మీథీన్ అంటాం, CH2 దాన్ని ఏమని పిలవాలి మనం, మీథీన్. ఈథీన్ అంటే C2 దానికి డబల్ 4, C3H6, C4H8 ఓన్లీ డబుల్ ఇది, C5H10, C6 12, 7 14, 8 16, ఇక 9 ఉంటే దీనికి డబుల్ వస్తుంది. సో సేమ్ దీనిలాగా రాస్తాం 9 and 10 కూడా. అలాగే ఆల్కైల్ గ్రూప్, ఇది ఆల్కైల్, ఇది ఆల్కలీన్. సో మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో తెలుసు కదా, ఆల్కైల్, ఆల్కైన్, ALKYN, ఆల్కైన్ గ్రూప్. ఇది ఐన్ అంటారు దీన్ని, ఏమంటాము ఐన్ గ్రూప్. ఏన్, ఐల్, ఈన్, ఐన్, ఆల్కైన్. ఆల్కేన్, ఆల్కైల్, ఆల్కీన్, ఆల్కైన్, ఐన్ అంటారు దీన్ని, ఐన్ గ్రూప్. ఫార్ములా వచ్చేసి CnH2n - 2. అంటే ఇప్పుడు C1కి రాయాలని ట్రై చేస్తే 1 రాస్తే 2 1s are 2, 2లో 2 పోతే 0 కాబట్టి సో మిథైన్ అనేది లేదు, మిథైన్ అనే వర్డ్ రాదు. ఎందుకంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 1s are 2, 2 - 2 0 అవుతుంది. ఓన్లీ ఏముంటుంది, కార్బన్ మాత్రమే ఉంటుంది కాబట్టి మిథైన్ అనే రాదు. ఇంకా ఇథైన్ నుంచి వస్తుంది, C2 డబుల్ చేస్తే 2 2s are 4, 4లో 2 పోతే 2, C3 డబల్ చేసి 2 తీసేయాలి, 3 2s are 6, 6లో 2 పోతే 4. సో ఇందులోంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఆల్కీన్ నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఆల్కైన్ వస్తుంది. సో 2 సబ్ట్రాక్ట్ చేయండి, C4H8లో 2 పోతే 6, C5H8, C6 12లో 2 పోతే 10, 12, H ఇక్కడ 16 కదా, 16లో 2 పోతే 14. ఇది ఆల్కైన్ గ్రూప్. సో ఇవి డిఫరెంట్ నేమ్స్. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ప్రోపీన్ ఫార్ములాని, ప్రోపీన్, ప్రోప్ అంటే 3, C3, ఈన్ అంటే ఏం చేస్తాం, డబుల్ చేస్తాం, C3H6, ప్రోపీన్. సో మనం ఒకటి తీసుకొని రాసి చూద్దాం. ఇప్పుడు పెంటేన్ అడిగాడు అనుకోండి, సో పెంటా అంటేనే గుర్తు రావాలి 5. ఏన్ అంటే ఏం ఫార్ములా గుర్తు రావాలి, ఏన్ ఫార్ములా CnH2n + 2. సో ఫార్ములా వస్తే చాలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. పెంటా అంటే 5, ఏన్ అంటే H2n + 2 కాబట్టి 5 2 5s are 10, 10 + 2 12. ఈ విధంగా ఆన్సర్ రాసేస్తాం. ఇంకొకటి చూద్దాం, హెప్టీన్ అడిగాడు అనుకోండి, హెప్టా అంటే ఎంత నంబరు, 7 గుర్తు రావాలి, C7H. హెప్టీన్, ఈన్ అంటే ఏమొస్తుంది ఫార్ములా, CnH2n. సో ఈన్, ఏన్, ఐల్, ఐన్ ఈ గ్రూప్స్కు ఫార్ములాస్ గుర్తురావాలి. సో ఏన్ అంటే CnH2n + 2, ఐల్ అంటే CnH2n + 1, ఈన్ అంటే CnH2n,
ఐన్ CnH2n -2. So an, ene, this ile, ene, ine. సో ఏన్, ఐల్, ఈన్, ఐన్ ఈ 4 గుర్తుంటే చాలు మనం ఏదైనా రాసేసేయచ్చు. హెప్టీన్ అంటేనే డబుల్ అవుతుంది C7H14. ఇంకొకటి చూద్దాం. ప్రొపైల్ అడిగాడు అనుకోండి. ప్రొపైల్, ప్రొప్ అంటే 3 అంటే C3 ఫస్ట్నే గుర్తుపెడతాం. ప్రొప్ అంటానే C3 గుర్తొస్తుంది మనకు. ప్రొప్ దాని తర్వాత ఏం కావాలి మనకు? ఐల్. సో ఐల్ గ్రూప్ అనేది ఎక్కడ ఉంది చూడండి. ఐల్ CnH2n+1 అంటే డబుల్కి ఒకటి యాడ్ చేయాలి. 3కి డబుల్ 6, 6కి ఒకటి యాడ్ చేస్తే 7. సో ఈ విధంగా ప్రొపైల్ అంటే C3H7. ఇంకొకటి లాస్ట్ ఇంకొకటి చూద్దాం. బ్యూటైన్ చూద్దాం. బ్యూట్ అంటే ఎంత? 4 అంటే ముందు C4 రాసేయాల. ఐన్, ఐన్ అంటే చివరిది. బ్యూటైన్, ఐన్ అంటే చివరిది కాబట్టి డబుల్లోంచి 2 తీసేయాలి. 4ను డబుల్ చేస్తే 8, 8లో 2 తీసేస్తే 6. సో ఈ విధంగా మనము ఏదైనా బిట్లో ఫార్ములా అడిగితే ఆ ఫార్ములాని రాయడానికి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏదేది అనేసి. ఒకసారి ఏన్కు సంబంధించిన ఫార్ములా చూసి ఏం బాండ్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. ఏన్, ఈన్, ఐన్ చూద్దాం. ఐల్ గ్రూప్ రాయలేదు నేను, మిథైలో ఒకటి తీస్తే వచ్చేది ఇక్కడ. ఏన్ CnH2n+2, ఇది CnH2n, ఇది వచ్చేసి CnH2n-2, ఇది ఇంకా మధ్యలో ఉండేది CnH2n+1. దీనికంటే ఒకటి తక్కువ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏన్కు ఒకటి తక్కువ ఐల్. సో డబుల్కి 2 ఎక్కువ, డబుల్కి 2 తక్కువ. ఇది వచ్చేసి దీనికంటే ఒకటి తక్కువ. ఈజీ గుర్తుంటాయి. ఇక మీథేన్ ఒకసారి చూద్దాం బాండ్స్ ఏం ఫామ్ అవుతున్నాయని ఎలా రాయాలి. మీథేన్ C1H2 1 2 + 2 4 అంటే కార్బన్ చుట్టూ ఎన్ని హైడ్రోజన్స్? 4 హైడ్రోజన్స్ ఫామ్ అవుతున్నాయి. 1 2 3 4. ఇది మీథేన్ ఫార్ములా. CH4 మీథేన్. అదే ఈథేన్ అనుకోండి. ఈథేన్ చూస్తూనే ఎలా గుర్తుపెట్టాలి? ఈథేన్ అంటేనే ఇత్ అంటేనే 2 కదా, 2 కార్బన్స్ ఉంటాయి. ఒక్కొక్క కార్బన్కు మ్యాక్సిమం 1 2 3 4 బాండ్సే ఉండాలి. 4 కంటే ఎక్కువ బాండ్స్ ఉంటే అసలు కార్బన్ సంబంధం లేదు, అది కార్బన్ రాంగ్ రాసినట్లు. సో ఒక్కొక్క కార్బన్కు 4 బాండ్స్. ఇక్కడ 1 ఉంది, 2 3 4, 1 2 3 4 కార్బన్కు. ఈ పక్క కార్బన్కు 1 2 3 4. ఇంకా హైడ్రోజన్స్ అన్ని. చూడండి 1 2 3 4 5 6 C2H6, Cలు 2 H6 ఈథేన్. కావాలంటే చెక్ చేసుకోండి ఏం ఫార్ములాలో. C2 2 2s are 4 + 2 6 C2H6 చూడండి ఈథేన్. అంటే ఏన్ ఉండేటివన్నీ అన్నిట్లో కూడా ఎక్కడే కానీ డబుల్ బాండ్ ఫామ్ కాదు, అన్నీ కూడా సింగిల్ బాండ్సే. అన్ని సింగిల్ బాండ్స్ అయితే మీరు కావాలంటే ప్రోపెన్ కూడా చెక్ చేసుకోండి. ప్రోపెన్ ఇలా ఇచ్చినప్పుడు కనుక్కోవాలి మీరు, ఇది మీథేన్ అని. మీథేన్ అని ఇది కనుక్కోవాలా, ఈథేన్ అని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే 2 కార్బన్స్, అన్ని సింగిల్ బాండ్స్ 1 2 3 4 5 6. సో C2H6 అన్ని సింగిల్ బాండ్సే. అన్ని సింగిల్ బాండ్స్ అంటేనే ఏం గుర్తు రావాలి మీకు. సో ఏనే వస్తుంది అన్ని సింగిల్ బాండ్స్ వచ్చినప్పుడు. C2H6 డబల్కు 2 ఎక్కువ కాబట్టి మీథేన్. 1 ఉంటే ఒకటే కార్బన్ ఉంటే మీథేను, 2 కార్బన్స్ ఉంటే ఇత్ కాబట్టి ఈథేన్. ఇలా గుర్తుపెట్టాలి. సో ప్రోపెన్ వేసి చూద్దాం ఇప్పుడు. 1 2 3 ప్రొప్ అంటే 3, ఒక్కొక్క దానికి 4. 1 2 3 4 1 2 3 4. ప్రతి కార్బన్కు 4 ఉంటాయి చూడండి. 1 2 3 4 కార్బన్కి ఇది అయిపోయింది. ఈ కార్బన్కు 1 2 3 4. ఇక్కడ ఉన్న కార్బన్కు 1 2 3 4. ఆల్రెడీ ఇది కౌంట్ అయింది కదా, అంటే ఆ కార్బన్తో కౌంట్ అయింది, దీనికి కూడా కౌంట్ అవుతుంది. హైడ్రోజన్ అన్ని సింగిల్ బాండ్స్. 1 2 3 4 5 6 7 8 C3H8. 3కి డబుల్ చేస్తే 6 6 + 2 8 ఏన్. సో ఇది చూస్తూనే గుర్తుపట్టాలి మీరు. ఏమని గుర్తుపట్టాలి? ఈ ఫార్ములా చూస్తూనే ఏందో అనుకుంటారు. 1 2 3 కనిపిస్తూనే ఏమని? ప్రొప్. అన్ని సింగిల్ బాండ్స్తో హెచ్లో 8 ఉండే ఏన్, ప్రోపేన్. ఇక ఈన్ చూద్దాం. ఈథీన్. ఫార్ములా ఇత్ అంటే 2, ఈన్ అంటే దానికి డబల్ చేయాలి CnH2n.
సో C2 H 2 2s are 4. ఇది ఎలా ఉంటుందనే చూద్దాం. ఈథీన్ సి 4 హైడ్రోజన్స్ రావాలి. ఎన్ని హైడ్రోజన్స్? 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇస్తే, ఇటుపక్క 2 ఇస్తే 1 2 4 అయిపోయినాయి హైడ్రోజన్స్. చూడండి 4 హైడ్రోజన్స్ అయిపోయినాయి, 2 కార్బన్స్. కానీ ఒక్కొక్క కార్బన్కి ఎన్ని 4 బాండ్స్ ఉండాలి. 1 2 3 అయినాయి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. 1 2 3 4 1 2 3 4 ఇలా డబల్ బాండ్ చూస్తూనే మీరు ఏం గుర్తుపట్టాలా? ఈన్. ఏన్ కాదు ఇది, ఈన్. ఈన్లో డబుల్ బాండ్ వస్తుంది. ఏన్ అయితే సింగిల్ బాండ్స్ ఉంటాయి అన్ని. ఈన్ అంటే డబుల్ బాండ్, 2 కార్బన్స్, ఇత్ ఈన్, ఇథీన్. సో ఈ ఫార్ములా ఈథీన్ అని రాస్తారు. అలాగే ప్రోపీన్ చూద్దాం. ప్రోపీన్ ఎలా రాయాలో చూద్దాం. C3H 3 2s are 6 కార్బన్ 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 3 హైడ్రోజన్ 6 ఉండాలి. 1 2 3 4 5 6 1 2 ఇంకొకటి తక్కువ ఉంది. ఇక్కడ డబుల్ బాండ్ వేసాను అనుకోండి, నేను ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 1 2 3 4 అయింది. కానీ ఇక్కడ 1 2 3 4 5 అవుతాయి. కాబట్టి ఒక హైడ్రోజన్ ఉండదు. ఇంకొక హైడ్రోజన్ ఎక్కడికి పోవాలనేది చూద్దాం. 1 2 3 4 వచ్చేసాయి. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 4 వచ్చేసాయి. 1 2 3 ఇక్కడ వస్తుంది ఒక హైడ్రోజన్. ఇక్కడ కానీ ఇక్కడ వస్తే 4 అవుతాయి. మళ్ళీ 1 2 3 4 5 అవుతాయి. కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇలా ఉంటుంది మీరు ప్రోపీన్ చెక్ చేస్తే. లేదా ఈ హైడ్రోజన్ తీసేస్తే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. చూడండి 1 2 3 4 1 2 3 4 5 ఇది రాంగ్ అవుతుంది. మళ్ళీ వేసింది రాంగ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ తీసి ఇక్కడ పెట్టాలని నేను ట్రై చేస్తే 1 2 3 4 ఇది సరిపోయింది. 1 2 3 4 5 అయిపోయాయి. అప్పుడు ఈ హైడ్రోజన్ ఖచ్చితంగా రిమూవ్ చేసి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఇది కరెక్ట్ అవుతుంది. సో ప్రోపీన్కి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు చెక్ చేయొచ్చు. వాడు ఇచ్చే ఫార్ములాస్లో చెక్ చేయాలి. మీరు ఏం చెక్ చేయాలి? టోటల్గా 4 బాండ్సే ఉండాలి. ఎక్కడ చూసినా 1 2 3 4 ఇది కరెక్ట్. 1 2 3 4 ఇక్కడ కార్బన్ కరెక్ట్. 1 2 3 4 ఇప్పుడు కరెక్ట్. మొత్తం ఎన్ని 1 2 3 4 అయినాయి. ఎన్ని ఉండాలి హైడ్రోజన్స్? 6. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఒక్కసారి మళ్ళీ రాసి చూద్దాం. ప్రోపీన్ అనేది ఏదైతే కరెక్ట్ అవుతుంది అనేది చెక్ చేయాలి. ఎందుకంటే రాంగ్ ఇచ్చేస్తాడు. టోటల్గా హైడ్రోజన్స్ మనకు ఎన్ని ఉండాలి, బాండ్స్ ఎన్ని ఉండాలని చెక్ చేసుకోవాలి. ప్రోపీన్ C3 ఈన్ అంటే డబుల్ కాబట్టి 6. సో C3H6 వచ్చేటట్లు రాసుకోవాలి. 3 కార్బన్స్, హైడ్రోజన్లు 6 రావాలి. 1 2 3 4 ఇంకా 2 కావాలి హైడ్రోజన్స్. ఎక్కడ పెడితే సరిపోతుందంటే సరే ఒక చోట డబుల్ బాండ్ ఇచ్చి చూస్తా. ఫస్ట్ చెక్ చేయడం. 1 2 3 4 బాండ్స్ అయిపోయాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 ఇంకొక హైడ్రోజన్ ఉంటే సరిపోతుంది. 1 2 3 4 ఇక్కడ 4 సరిపోయాయి. 1 2 3 ఇంకొక హైడ్రోజన్. ఇప్పుడు చెక్ చేయండి. 1 2 3 4 5 6 ఇప్పుడు సరిపోయింది. కరెక్ట్ ఆన్సర్. వేరే విధంగా ఎలా వేసుకోవాలని ట్రై చేసినా కూడా రాంగ్ వస్తుంది. అంటే దీన్ని ఎలా ఇస్తాడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో CH2 డబల్ బాండ్ CH3 అని ఇస్తాడు. ఇది చూసి ఏందో అనుకుంటారు మీరు. మనం కౌంట్ చేసుకోవాలి. 1 2 3 కనిపిస్తానే ప్రాప్ ఫస్ట్ ఇలా స్ట్రక్చర్ కనిపించింది. వాట్ ఈస్ ద నేమ్ అని అడిగినాడు. 1 2 3 ప్రాప్ 2 3 6 వచ్చినాయి. సో 3 ఉన్నప్పుడు 6 వచ్చినాయి అంటే ఏముంటుంది ఖచ్చితంగా, లేదా డబుల్ బాండ్ అయినా గుర్తుపట్టండి. ఒక డబుల్ బాండ్ ఉంది ఈన్. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్ ఉండేటి, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అలా అయినా చూసుకోవచ్చు. లేదా హైడ్రోజన్ కౌంట్ 2 + 1 3 3 + 3 6 C3H6 ప్రోపీన్. ఈ విధంగా మనము స్ట్రక్చర్ ఇలా ఇచ్చినా ఇలా ఇచ్చినా ఇలా ఇచ్చినా ఎలా ఇచ్చినా గుర్తుపట్టాలి మీరు. సో ఎలా ఇచ్చినా గుర్తుపట్టాలి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీకోసం. బ్యూటీన్. ఏన్ అంటే చాలా ఈజీ గుర్తుపట్టచ్చు, ఎందుకంటే అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. ఇప్పుడు బ్యూటీన్ ఫార్ములా ఇచ్చినా మనం గుర్తుపట్టాలి. బ్యూట్ అంటే 4 1 2 4 C4 డబుల్ కాబట్టి H8 1 2 3 ఒక నిమిషం
1 2 3 4 వచ్చేసాయి. ఇక్కడ డబుల్ బాండ్తో స్టార్ట్ చేసుకుంటూ వస్తాను. 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ. 1 2 3 ఉంది, ఒక హైడ్రోజన్ రాసుకోవచ్చు. 4 తర్వాత ఈ కార్బన్కు చూస్తాను. 1 2 3నే ఉంది, ఇంకో హైడ్రోజన్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ 1 2 3 1 2 3నే ఉన్నాయి ఇప్పటికి కూడా. గమనించండి, 1 2 3 4 అయిపోయినాయి. 1 2 3 4 బాండ్స్ అయినాయి ఇక్కడ. దీనికి 1 2 3నే అయినాయి కాబట్టి ఇంకో బాండ్ 4 అవుతాయి. 1 2 3 4 అయినాయి. ఈ కార్బన్కు 1 2 3 4. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి అని. టోటల్ 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 మొత్తం హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 8 హైడ్రోజన్స్ వచ్చేసాయి. 1 2 3 4 5 6 7 8. ఎలా రాయొచ్చు దీన్ని? CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 CH3 ఇలా ఉంటుంది. సో ఒక డబుల్ బాండ్ కనిపిస్తేనే మీరు ఈనని గుర్తుపట్టేసేయాలి. 1 2 3 4 C4 H 2 3 6 8. సో హైడ్రోజన్స్ ఇలా కౌంట్ చేసుకున్నా కూడా అర్థమవుతుంది స్ట్రక్చర్ చూసి మీరు. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం బ్యూటేన్, పెంటేన్ ఇవన్నీ కూడా. సో ఈజీగా మనం గుర్తుపట్టచ్చు బ్యూటేన్ ఏది, పెంటేన్ ఏది అనేది. దీని తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్ చూద్దాం. ఫంక్షనల్ గ్రూప్స్ను ఎలా ఐడెంటిఫై చేయాలి తొందరగా చూస్తూనే ఏది ఫంక్షనల్ గ్రూపు, దాని నేమింగ్స్ ఎలా. సో బ్యూటీన్ చూసాము, ఇంకా ఐన్ చూద్దాం ఒకటి. సరే ఇథైన్ చూద్దాం. సో ఏన్ ఈన్ చూసాం. ఐన్ అంటే ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇత్ అంటే 2, ఐన్ అంటే డబుల్కు 2 తక్కువ. 2కు డబుల్ చేస్తే 4, 4లో 2 తీసేస్తే 2. సో C2H2 మాత్రమే, అంటే 2 కార్బన్స్ 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉంటాయి. 2 హైడ్రోజన్సే. అప్పుడు ఏమి 1 2 ఉంటాయి బాండ్స్. కాబట్టి ఇక్కడ ఏం బాండ్ అయిపోతుంది? ట్రిపుల్ బాండ్. 3 + 1 4, 3 + 1 4. ఇప్పుడు సరిపోతుంది. సో CH ట్రిపుల్ బాండ్ CH. ఈ ట్రిపుల్ బాండ్ కనిపిస్తూనే మీరు ఏం గుర్తుపట్టాలి? ఐన్. సో ఏన్కు సింగిల్ బాండ్స్ కనిపిస్తాయి, ఈన్కు డబల్ బాండ్ కనిపిస్తుంది, ఐన్కు ట్రిపుల్ బాండ్. ఇవి అన్సాచురేటెడ్, ఇది వచ్చేసి సాచురేటెడ్. అన్సాచురేటెడ్, సాచురేటెడ్. సో ఈ విధంగా ఫార్ములా ఇచ్చినా కూడా మీరు గుర్తుపట్టాలి ఏమనేది? 1 + 1 2 ఇత్. 2 హైడ్రోజన్స్ డబుల్కు 2 తక్కువ ఐన్, ఇథైన్ అని గుర్తుపట్టాలి. సో కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా? C2H5OH అని ఇచ్చినాడు. ఇప్పుడు OH గ్రూప్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ మనం ఎలా గుర్తుపట్టాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫంక్షనల్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా గుర్తుపట్టాలి? C2H5 అంటే ఏంటంటే ముందు ఇప్పుడు చదువుకునే దాని నుంచి తెలియాలి మనకు. ఆల్కేనా, ఆల్కీనా, ఆల్కైలా, ఆల్కైనా అనేది గుర్తుపట్టాలంటే ఫార్ములా రావాలా. సో CnH2n+2 ఉంటే ఆల్కేన్, 1 తక్కువ ఉంటే ఆల్కైల్, డబుల్ ఉంటే ఆల్కీన్, డబుల్కు 2 తక్కువ అయితే ఆల్కైన్. ఇప్పుడు చూడండి, డబుల్కి 1 ఎక్కువ, డబుల్కి 1 ఎక్కువ కాబట్టి ఆల్కైల్. ఇది ఆల్కైల్ గ్రూప్స్తోనే ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి లింక్ అవుతాయి. ఆల్కైల్ గ్రూప్నే మనం ఆర్ అని రాస్తాం. ఆర్ అంటే ఏమని ఇంకా ఆల్కైల్. అదో ఇది CnH2n+1 ఫామ్లో ఉంది కదా, అది ఆల్కైల్ గ్రూప్ అంటాం. ఆల్కైల్తో ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి లింక్ అవుతాయి. సో ప్రతి చోట మనం ఆల్కైల్ అని రాయం. ఇంకా ఇది రాయం, మిథైల్, ప్రొపైల్ అని లేదు, ఆర్ అని రాస్తాం. ఆర్ అంటే మీనింగ్ ఏమని? ఆల్కైల్ గ్రూప్ అని. ఇది ఆల్కేన్, ఇది ఆల్కైల్, ఇది ఆల్కీన్, ఇది ఆల్కైన్. ఆల్కైల్ గ్రూప్ను ఆర్ అని రాసేస్తాం సింబల్. సో C2 అంటే ఇత్ కదా, C2 అంటే ఇత్. 5 అంటే +1 అంటే ఐల్, ఇథైల్. C2H5 ఏమవుతుంది? ఇథైల్. OH అంటే మామూలుగా హైడ్రాక్సైడ్ అంటారు, కానీ ఫంక్షనల్ గ్రూప్లో OH దేనికి వస్తుందంటే ఆల్కహాల్కి వస్తుంది. హైడ్రోకార్బన్స్లో OH గ్రూప్ వస్తే మనం ఏమని గుర్తుపెట్టాలా? ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. దీన్నే ఇంకో పేరు ఏమని పిలుస్తారంటే ఇథనాల్ అని పిలుస్తారు. ఓల్, ఇథనాల్ అంటాం. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టాలంటే ఫంక్షనల్ గ్రూప్స్తో గుర్తుపెట్టాలి. సో ఇప్పుడు అంతా ఫంక్షనల్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫంక్షనల్ గ్రూప్స్ బాగా తెలిస్తే
ఇది వచ్చేసి నేమింగ్ ఈజీగా అయిపోతుంది మీకు. C2H5OH అనేది ఏంది, ఇది ఇథైల్, ఇది ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, దాన్నే ఇథనాల్ అంటాం. సో ఫంక్షనల్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫంక్షనల్ గ్రూప్స్కి వచ్చే కొద్దీ ఎన్ని రకాల ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనేది చూద్దాం. ఫంక్షనల్ గ్రూప్ దాని ఫార్ములా ఎలా ఉంటుంది, లింక్ అయిన ఫార్ములా ఎలా ఉంటుంది, నేమ్ అండ్ ఆల్సో సఫిక్స్ చివర్లో ఏం అటాచ్ చేస్తాం దానికి. సో ఈ టేబుల్ వచ్చిందంటే మీకు ఈజీ అవుతుంది 1 మార్క్ స్కోర్ చేయడం. ఫంక్షనల్ గ్రూప్ సంబంధించి ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఫంక్షనల్ గ్రూప్ అనేది మనకు ఈ యూనిట్లో. ఎలాగైతే ఏను, ఐను, ఈలు, ఐలు అనే గ్రూప్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందో, ఫంక్షనల్ గ్రూప్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఆల్కహాల్. ఎలా కనుక్కోవాలి ఆల్కహాల్ గ్రూప్ అని అంటే, ఆల్కైల్ కదా ఆర్, అంటే CnH2n+1 అనే గ్రూప్కు ఎక్కడన్నా OH అని కనిపిస్తే పక్కన అది ఆల్కహాల్ గ్రూప్ కింద అయిపోతుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు చూసాం ఇందాక ఎగ్జాంపుల్ C2H5OH. C2H5 అనేది ఆల్కైల్ గ్రూప్, అంటే డబుల్కి ఒకటి ఎక్కువ ఉంటుంది, డబుల్కి ఒకటి ఎక్కువ ఆల్కైల్ గ్రూప్ ఇది. అంటే C2 అంటేనే ఇథైల్ ఆల్కహాల్, దీని పేరు ఏం పేరు, ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్నే సఫిక్స్లో ఏం రాస్తామంటే OL రాస్తాం. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇథనాల్ అంటాం. ETHANOL, దీన్నే ఇథైల్ ఆల్కహాల్ కూడా అంటారు. ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్. ఆల్కహాల్ ఎప్పుడు వచ్చినా చివరిలో OL రాస్తే సరిపోతుంది. ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ప్రొపైల్ ఆల్కహాల్, ఇలా OH వస్తే ఇథనాల్, మిథనాల్, ప్రొపనాల్. ఆల్ అంటే ఆల్కహాల్ అనే మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఇది ఆల్కహాల్ గ్రూప్. నెక్స్ట్ ఆల్డిహైడ్ గ్రూప్ చూద్దాం. ఎలా కనుక్కోవాలి ఆల్డిహైడ్ అని, ఏమొస్తుందంటే ఆల్కైల్తో పాటు CHO కనిపిస్తుంది మీకు. ఏం కనిపిస్తుంది, CHO. ఎలాగంటే CH3 అంటే ఆల్కైల్, C1 1 డబుల్ చేస్తే 2కు 1 ఎక్కువ, CH3CHO. దీన్ని ఏమంటామంటే మిథైల్ ఆల్డిహైడ్ అంటారు దీన్ని. C2 ఉంటే ఇథైల్, C అంటే మిథైల్. దీని చివర్లో ఆల్డిహైడ్ ఏం రాస్తామంటే ఆల్ అని రాస్తాం. సో C1 కదా, C1 కాబట్టి ఏమొస్తుంది మిథనాల్. అదే C2 ఉంటే ఇథనాల్. ఇది నోల్, ఇది నాల్. సో ఇది కూడా రాస్తాం C2. దీనికి ఒక ఎగ్జాంపుల్ C2H5CHO. దీన్ని ఏమని పిలుస్తాం, ఇథనాల్ అంటాం. సో కొంచెం డిఫరెన్స్, OL ఇది AL. ఇథనాల్, నోల్ నాల్, ఇథనాల్. OL అంటే ఆల్కహాల్, AL వచ్చేసి ఆల్డిహైడ్, CHO చివరిలో CHO ఉంటుంది. సో దీన్ని మిథైల్ ఆల్డిహైడ్ అంటాం, లేదా మిథనాల్ అంటారు. దీన్ని ఇథైల్ ఆల్డిహైడ్ ఆర్ ఇథనాల్ అంటాం. ఇది ఆల్డిహైడ్ గ్రూప్. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ చూస్తే కీటోన్ గ్రూప్ అంటాం. కీటోన్ మీకు చూస్తూనే R కనిపిస్తుంది, Rతో పాటు C+O కనిపిస్తుంది, దాని తర్వాత ఇంకో R ఉంటుంది. ఇటుపక్క ఒక ఆల్కైల్ గ్రూప్, అటుపక్క ఒక ఆల్కైల్ గ్రూప్, మధ్యలో C+O. ఇలా అయినా ఇవ్వచ్చు, ఆల్కైల్ అని ఇచ్చి ఇలా ఇవ్వచ్చు. ఇది కూడా కీటోనే. ఇలా ఉన్నా రెండు కీటోన్ గ్రూప్సే, రెండు సేమ్. C+O R అంటే రెండు ఆల్కైల్ గ్రూప్స్తో C+O లింక్ అయి ఉంటుంది. ఇలా ఉంటే చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం, కీటోన్ అని పిలుస్తాం. ఏమంటారు, కీటోన్ కాబట్టి చివరిలో ఏమొస్తుందంటే ఓన్ అని వస్తుంది పేరులో. కీటోన్ ఓన్ వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్ ఒకటి తీసుకుందాం, మిథైలే తీసుకుందాం. మిథైల్ ఈ పక్క R కదా, ఈ పక్క ఒక మిథైల్, మధ్యలో ఏముండాలి C+O CO అంటే ఇలా ఉంటుంది, CH3COCH3 అని ఉంటుంది. దీని పేరు ఎలా పలకాలంటే 1 2 మిథైల్ ఉన్నాయి, డైమిథైల్
CO అంటే ఏమంటారు? కీటోన్ అంటారు. సో డైమిథైల్ కీటోన్ అని పిలుస్తాం దీన్ని. ఏమని పిలుస్తాం? డైమిథైల్ కీటోన్. సో ఈజీగా రాసేయచ్చు దీని నేమ్. ONE ఓన్, మిథైల్ కీటోన్ అనేది కీటోన్ గ్రూప్కు సంబంధించి C డబుల్ బాండ్ O ఆర్ CO అని కనిపిస్తుంది మనకు. ఈ పక్క ఒక ఆల్కైల్, ఇటు పక్క ఒక ఆల్కైల్ ఉంటుంది. మిగతా వాటిలో చూడండి ఒక ఆల్కైల్ గ్రూపే. కీటోన్కి వచ్చే లోపల 2 ఆల్కైల్స్ ఉంటాయి, ఇటుపక్క అటుపక్క. CO మధ్యలో ఉంటుంది, దాన్ని కీటోన్ గ్రూప్ అంటాం. నెక్స్ట్ చూస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ను ఎలా కనుక్కోవాలి? దీన్ని ఏమని పిలుస్తామంటే ఓయిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ అంటే ఓయిక్ యాసిడ్ అని వస్తుంది చివరిలో. ఎలా అంటే ఒక ఆల్కైల్ గ్రూప్తో పాటు COOH వస్తుంది. కార్బాక్సిలిక్ యాసిడ్కి ఏమొస్తుంది? COOH. చాలా చోట్ల మనం చూసింటాం CH3 ఆల్కైల్ గ్రూపు COH. సో CH3 COOH. CH3 అంటే ఏమని? CH3 మిథైల్. CH3 అంటే ఏమొస్తుంది మనకు? మిథైల్. ఓయిక్ యాడ్ చేసుకోవాలి చివరిలో. ఏం చేయాలా? ఓయిక్. సో మిథైల్కి ఓయిక్ అంటే మిథనోయిక్. ఏమొస్తుంది? మిథనోయిక్ యాసిడ్ అవుతుంది. C2H5 అంటే ఇథనోయిక్. CH3 కాబట్టి మిథనోయిక్. సో దీన్ని ఏమని పిలుస్తాం మనం? మిథనోయిక్ యాసిడ్. ఎందుకంటే C1 ఉంది, 1 ఉన్నప్పుడు మిత్ రావాలి కాబట్టి మిథనోయిక్ యాసిడ్. CH3COOH. మామూలుగా దీన్ని మనం ఏమంటామంటే CH3COOH అసిటిక్ యాసిడ్ అంటారు. CH3COOH మనకు బాగా తెలిసిందే, అసిటిక్ యాసిడ్ అని పిలుస్తాం. మిథనోయిక్ యాసిడ్. C2H5 అంటే ఇథనోయిక్ యాసిడ్ అయ్యేది. CH3 ఉంది కాబట్టి మిథనోయిక్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు చివరిలో గుర్తుపెట్టుకోవాల్సిందేమి? ఓయిక్ యాసిడ్. దాని ఫామ్ ఎలా ఉంటుందంటే RCOOH ఫామ్లో ఉంటుంది. RCOOH. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ చూద్దాం, 5th. ఈ ఫంక్షనల్ గ్రూప్ పేరు ఈథర్స్ అంటారు. ఈథర్ ఎలా ఉంటుందంటే ఆల్కైల్ గ్రూపు, ఆక్సిజన్, ఆల్కైల్ గ్రూప్. ROR ఫామ్లో ఉంటుంది. ఎలాగంటే CH3O CH3. దీన్ని ఎలా పలకాలంటే 2 పక్కల మిథైల్ గ్రూప్ ఉంది, మిథైల్ ఈథర్. డైమిథైల్ ఈథర్ అంటారు. నేను చివరిలో ఈథర్ అని రాయొచ్చు, లేదా ఆల్కాక్సీ ఆర్ ఈథర్. చివరిలో ఈథర్ కానీ ఆల్కాక్సీ. ఆల్కాక్సీ అనేది ఈ రెండింటిని ఆల్కైల్ గ్రూప్, ఆల్కైల్ ఆక్సీ అంటారు దాన్ని. ఆల్కాక్సీ అని పిలుస్తాం, లేదా ఈథర్ అని పిలుస్తారు. షార్ట్ ఫామ్లో ఈథర్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈథర్ అని రాసేస్తాం. ఆల్కాక్సీ అని పిలిచవచ్చు దీన్ని. డైమిథైల్ ఈథర్ దీని నేమ్. ఈథర్ తర్వాత ఎస్టర్ గ్రూప్స్. ఎస్టర్స్ ఎలా ఉంటాయంటే సేమ్ దీనిలాగే ఉంటుంది. ఇక్కడ O ఉంది కదా, ఓతో పాటు COO వస్తుంది. RCOOR అంటే ఈ పక్క ఆల్కైల్ గ్రూప్, ఈ పక్క ఆల్కైల్ గ్రూప్, మధ్యలో COO. ఎలా అంటే CH3 COO C2H5 ఉందనుకోండి. CH3 COO C2H5. దీన్ని ఎలా పలుకుతామంటే O8 అని పలకాల. O8. లేదా ఇది ఇథైల్ కదా, ఇథైల్. CH3COH అసిటేట్ కదా, అసిటేట్. CH3COH అంటే అసిటిక్ యాసిడ్. CH3COOH బదులు ఇథైల్ వచ్చింది కాబట్టి ఇథైల్ అసిటేట్ అంటారు. ఇదంతా అసిటేట్కు ఫార్ములా. చివరిలో ఇథైల్ వచ్చింది కాబట్టి ఇథైల్, ఇదంతా అసిటేట్, ఇథైల్ అసిటేట్ అని పిలుస్తారు. ఎస్టర్స్కు సంబంధించి RCOOR. ఇంకా అమైన్ గ్రూప్ ఎలా ఉంటుందంటే ఆల్కైల్ గ్రూప్కు NH2 యాడ్ అయితే అమైన్ గ్రూప్ అంటారు. NH2 అమైన్.
ఒకసారి ఎగ్జాంపుల్ తీసాం. CH3NH2. CH3 అంటే మిథైల్ అమైన్ అంటారు. చివరిలో ఏం యాడ్ అవుతుందంటే సఫిక్స్ అమైన్ అని రాసుకోవాలి. ఇక చివరిగా హాలోజన్ గ్రూప్. సో మనకు హాలోజన్స్ అంటే తెలుసు మనకు. హాలోజన్ గ్రూప్, హాలోజన్స్ సపరేట్ పీరియాడిక్ టేబుల్లో మీకు కనిపిస్తాయి ఏమేమి హాలోజన్స్ ఉండేది. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అవి హాలోజన్స్ ఎలా రాస్తామంటే ఆర్, హాలోజన్ సింబల్ ఎక్స్ అనే సింబల్ హాలోజన్ సంబంధించింది. ఆల్కైల్తో పాటు హాలోజన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ C2H5 తీసుకున్నాం అనుకోండి. C2 అంటే ఇథైల్, ఒక హాలోజన్, ఇథైల్ క్లోరైడ్, ఆర్ దీన్నే హ్యాలైడ్ అని పిలుస్తారు. సో దీన్నే హాలోజన్ గ్రూప్కు సంబంధించింది కాబట్టి హ్యాలైడ్ అని పిలిచవచ్చు. ఇథైల్ హ్యాలైడ్ ఆర్ ఇథైల్ క్లోరైడ్. క్లోరైడ్ అనేది కనిపిస్తుంది కాబట్టి క్లోరైడ్ అనే పలుకుతున్నాం. ఏమీ లేకుండా ఎక్స్ ఉంటే హ్యాలైడ్, NH2 ఉంటే అమైన్, COO మాత్రమే ఉంటే ఓయేట్, ఇథైల్ అసిటోయేట్ అని. అసిటేట్ అంటే ఓయేట్ అనే మీనింగ్ వస్తుంది దీంట్లో, అసిటోయేట్ అని. ఇక్కడ వచ్చేసి ఆల్కాక్సీ, CH3 ఉంది కాబట్టి మిథైల్ పెట్టిన. ఈథర్, ఆల్కాక్సీ ఈథర్ అంటారు మామూలుగా అయితే. ఆల్కాక్సీ అంటే 2 ఉంటాయి, ఆల్కాక్సీ ఈథర్. అదే మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ ఈ పక్క కాబట్టి డైమిథైల్ ఈథర్ అని పిలుస్తాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు వీటిని. సో ఇవి ఫంక్షనల్ గ్రూప్స్. మనకు 8 టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి డిస్కషన్ ఉంది మనకు. దాని తర్వాత IUPAC నేమింగ్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి డిస్కషన్. IUPAC ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఇదొక యూనియన్, ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీకి సంబంధించి. వీళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు నేమింగ్కు. ఎలా నేమింగ్ ఇవ్వాలి, నేమ్ అనేది ఎలా మనం చదవాలి, తర్వాత వాటిని ఎలా గుర్తుపట్టాలి, సఫిక్స్ ఏమి ఇవ్వాలి, ప్రిఫిక్స్ ఏమి ఇవ్వాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడి నుంచి నేమింగ్ ఇవ్వాలి, ఎక్కడ నంబరింగ్ ఇవ్వాలి అనేది అంతా కూడా వీళ్ళు ఆర్గనైజ్డ్ సంస్థ కాబట్టి వీళ్ళు ఎలా చెప్పినారో ఆ రూల్స్ను ఫాలో అవుతూ మనము నేమ్స్ అనేటి, కెమికల్స్కు నేమ్స్ అనేటి అట్లానే ఇవ్వాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం నేమ్స్ ఇచ్చేయకంటూ ఏమీ లేదు అని చెప్పింది IUPAC నేమింగ్ అనేది. సో IUPAC నేమింగ్ చూసే ముందు ఒకసారి ఐసోమెరిజం అంటే ఏదో చూసి తర్వాత IUPAC నేమింగ్కి వెళ్దాం. ఎలా గుర్తుపట్టాలి IUPAC, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని IUPAC నేమింగ్స్ నేమ్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది చూద్దాము. సో ఐసోమెరిజంకి వస్తే, ఐసోమెరిజం అంటే ఏమంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, ఫార్ములా సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చేలోపు వాటి ప్రాపర్టీస్ అన్నీ మారిపోతే అటువంటి వాటిని ఏమంటారంటే ఐసోమర్స్ అంటారు. ఆ ప్రాపర్టీనే ఐసోమెరిజం అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోస్, వీటన్నిటికీ ఫార్ములా మీరు గమనిస్తే C6H12O6. ఫ్రక్టోస్ కూడా అంతే, C6H12O6, C6H12. అన్నిటికీ ఫార్ములా ఒకటే కానీ వీటి ప్రాపర్టీస్ వేరు. గ్లూకోజ్ వేరు, ఫ్రక్టోజ్ వేరు, గెలాక్టోస్ వేరు, అన్నీ వేరు. వీటికి ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ వేరు, అయినా కూడా వాటి నేమ్ మాత్రం ఒకటే ఉంది. అటువంటి వాటిని ఏమంటామంటే మనం ఐసోమర్స్ అని పిలుస్తాం. ఐసోమర్స్ అంటే ఏం మీనింగ్, సేమ్ ఫార్ములా ఉంటుంది బట్ ప్రాపర్టీస్ చెక్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి కానీ నేమింగ్ వచ్చేసి సేమ్ నేమ్ ఉంటుంది. కెమికల్ ఫార్ములా నేమ్ డిఫరెంట్, ఫార్ములా సేమ్, అండ్ ఆల్సో కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్. ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఫార్ములా సేమ్ ఉంటుంది. కెమికల్ ఫార్ములా ఆర్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ సేమ్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే అటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఐసోమర్స్ అని పిలుస్తాం. ఇంకా కొన్ని వాటికి IUPAC నేమింగ్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే కరెక్ట్, ఎలా ఇస్తే రాంగ్ అనే దాని గురించి చెక్ చేస్తే మనకు యూనిట్లో మెయిన్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినట్లే. సరే, ఒకటి రాస్తాను నేను, దానికి IUPAC నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేది చెక్ చేద్దాం. CH3, CH,
CH3 CH2 ముందు ఇది కరెక్టో కాదో చెక్ చేయాలి. ముందు ఇచ్చిన కెమికల్ ఫార్ములా ఇది ఉంది కదా, మాలిక్యులర్ ఫార్ములా, ఈ మాలిక్యులర్ ఫార్ములా కరెక్టా కాదా చెక్ చేయాలి. కార్బన్కు ఇక్కడ 3 బాండ్స్, ఇక్కడ ఒక బాండ్, 4 బాండ్స్ కార్బన్ కరెక్టే. ఇక్కడ ఉండే కార్బన్కు 1 2 3 4, ఇది హైడ్రోజన్ పైకి ఉన్నట్లు ఇట్లా పక్కన ఇచ్చినాడంటే ఇది పైకి ఉందని. 1 2 3 హైడ్రోజన్ ఒక బాండ్ 4. ఇక్కడ ఉండే కార్బన్కు 3, ఇక్కడ ఒక 1 4 కరెక్టే. ఇక్కడ కార్బన్కు 1, ఈ ఒక హైడ్రోజన్ 2, ఇది ఒక డబుల్ బాండ్ 4. ఇక్కడ ఉండే కార్బన్కు 2 హైడ్రోజన్లు, ఒక డబుల్ బాండ్ 4 కరెక్ట్గా ఉంది. ఇది దీన్ని నేమ్ పెట్టాలి, దీనికి పేరు ఇవ్వాలి. సో దీనికి నేమ్ ఎలా ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ నేమ్ ఇవ్వాలి. సో రూల్స్ ఫాలో కాకుండా నేమ్స్ ఇస్తే ఏమవుతుందంటే రాంగ్ అయిపోతుంది. ఏమి రూల్ అంటే ఫస్ట్ సింగిల్ బాండ్ అంటే స్ట్రాంగ్, డబుల్ బాండ్ వీక్, ట్రిపుల్ బాండ్ ఇంకా వీక్. వీకెస్ట్ బాండ్ నుంచి స్టార్ట్ చేయాలి నంబరింగ్ అనేది. కార్బన్ నంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? వీకెస్ట్ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ. డబుల్ ట్రిపుల్ రెండు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ట్రిపుల్ బాండ్తో. సింగిల్ డబుల్ కనిపిస్తే ఫస్ట్ డబుల్ బాండ్ దగ్గర నుంచి నంబరింగ్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ 1 కార్బన్, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్, ఫోర్త్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఇది ఫంక్షనల్ గ్రూప్ లింక్డ్, ఇది అంతే. ఇది మెయిన్ చైన్లోకి రాదు, ఇది మెయిన్ చైన్ అవుతుంది, ఇది సబ్ చైన్ అవుతుంది కిందికి. సో దీని నేమ్స్ ఎలా ఇవ్వాలనేది చూసేటప్పుడు మనం 1 2 3 4 ఈ నంబరింగ్ ఎలా ఇవ్వాలి? పైన నంబరింగ్ ఎలా ఇవ్వాలంటే ఎక్కడ డబుల్ బాండ్ ఉందో అక్కడ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గరలో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, 1 2 3, ఇది థర్డ్ ప్లేస్. అంటే ఇది 1 2 3 4th ప్లేస్లో ఉంది డబుల్ బాండ్. అదే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్, ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే 1 2 3 4 సెకండ్ ఉంటుంది. అదే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 1 2 థర్డ్ ప్లేస్కి వస్తుంది. థర్డ్ ప్లేస్కి ఉండకూడదు, అంటే దీని ర్యాంకింగ్ ముందు ఉండాలి. కార్బన్కి ఇచ్చే నంబర్ ర్యాంకింగ్లో త్వరగా డబుల్ బాండ్ వచ్చేటట్లు చూసుకోవాలి. లాస్ట్లో ఒకవేళ సింగిల్ బాండ్ ఉంటే ఎట్లా సార్ మధ్యలో ఉంది డబుల్ బాండ్ అంటే, ఆ ఎక్కడి నుంచి రైట్ సైడ్ నుంచే లెఫ్ట్ సైడ్ నుంచే ఏది తొందరగా డబుల్ బాండ్ వస్తుందనే చెక్ చేయాలి. అక్కడ 1 అనేది ఇవ్వాలి. 1 2 3 4. సరే 4 ఉంటే దీన్ని ఏమని పిలిచాలా? 4 ఉంటే ఏమని పిలుస్తాం? బ్యూట్. 4 కార్బన్స్ కదా, 1 2 3 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్ అని పిలవాలా. కింద ఇది ఉండేది ఏం చూడండి, లింక్ ఏం ఫార్ములా ఇది? 1 ఉంది, మిత్, డబుల్కి ఒకటి ఎక్కువ, మిథైల్. ఇది మిథైల్ కింద. మిథైల్ ఎక్కడుంది? థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. థర్డ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. సో 3 మిథైల్ డబుల్ బాండ్ కనిపించింది మీకు. నేను ముందే చెప్పినాను, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏను, డబుల్ బాండ్ ఉంటే ఈను అని. కాబట్టి 3 మిథైల్ బ్యూటీన్. ఆ ఈన్ అనేది కూడా ఎక్కడుంది? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. బ్యూట్ 1 ఈన్ అంటారు దీన్ని. బ్యూట్ 1 ఈన్ లేదా బ్యూటీన్ అని 3 మిథైల్ బ్యూటీన్. ఈజీ చూడండి, ఎంత ఈజీనో రాయడం ఇది. 3 మిథైల్ బ్యూటీన్ అనేది కరెక్ట్. ఎందుకంటే 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది. సో 3 మిథైల్. 1 2 3 4 కార్బన్స్ టోటల్ కాబట్టి బ్యూట్. ఫస్ట్ దగ్గర డబుల్ బాండ్ కాబట్టి 1 ఈన్ అని రాసినాం. 1 దగ్గర ఈన్ ఉందని, ఫస్ట్ కార్బన్ దగ్గరే డబుల్ బాండ్ ఫామ్ అయింది. బ్యూట్ 1 ఈన్. 1 ఈన్ లేకుండా ఉన్నా కూడా అది కరెక్టే అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ రాసుకుంటాను ఫస్ట్. క్వశ్చన్ కరెక్ట్ ఉందో లేదో కూడా చెక్ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్ కూడా రాంగ్ ఉండొచ్చు ఒక్కోసారి. క్వశ్చన్ ఎలా చెక్ చేయాలి మనము? 4 బాండ్స్ ఉండాలి కార్బన్కు. 4 బాండ్స్ ఉండాలి చూడండి. 3 + 1 3 + 1 4. హైడ్రోజన్ 3 అంటే ఈ పక్క ఉన్నట్టు ఇట్లా కార్బన్ చుట్టూ హైడ్రోజన్లు 3 ఉన్నాయని. CH3 అంటే C పక్కన హెచ్లు 3 అని కాదు, ఇలాగా CH3 సింగిల్ బాండ్ అని. ఇది తర్వాత C, ఆ హెచ్ కూడా పైకి వెళ్ళిపోతుంది. కింద వచ్చేసి CH3 ఉన్నట్లు ఇక్కడ ఉండేది రాస్తున్నాం మీకు క్లియర్గా. CH3 రౌండ్, C పైన హెచ్ కింద CH3. తర్వాత C
ట్రిపుల్ బాండ్ CH ఇలా ఉందని స్ట్రక్చర్. ఇది పక్కన హెచ్ పెడతాను, కన్ఫ్యూజ్ కావద్దండి, చుట్టూ ఉండేటి హెచ్లు అవన్నీ దాని పక్కనని కాదు. ఇది మాలిక్యులర్ ఫార్మా ఇక్కడ ఉండేది. సో దీనికి నేమింగ్ ఎలా ఇవ్వాలనేది ఒక్కసారి చెక్ చేద్దాం. నేమింగ్ ఇచ్చేటప్పుడు ముందే చెప్పాను, ఫస్ట్ ఏం చేయాలి మీరు, డబుల్ బాండ్ ఉన్నా ట్రిపుల్ బాండ్ ఉన్నా ఫస్ట్ ఇంపార్టెన్స్ ట్రిపుల్ బాండ్, తర్వాత ఇంపార్టెన్స్ డబుల్ బాండ్, తర్వాత ఇంపార్టెన్సే సింగిల్ బాండ్కి ఇవ్వాలి అని వీక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో వీక్ దగ్గర నుంచి 1 2 3 4 1 2 3 4 ఇక్కడికి అర్థమైంది అనుకుంటాను. 1 2 3 4 అయిపోయిందా. 4 కాబట్టి ఫస్ట్ ఏం రాయాలి, బిట్. ఫస్ట్ బిట్ రాసుకోండి, 1 2 3 4 బిట్. తర్వాత ఎక్కడుంది ఈ మిథైల్ అనేది, ఇంతకుముందు మాదిరి వచ్చింది 3 మిథైల్. థర్డ్ దగ్గర మిథైల్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ అనేది 3 మిథైల్. బిట్ 1 దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంటే ఏం రాయాలని చెప్పాను, ఐన్. సింగిల్ బాండ్ ఉంటే ఏన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. సో 3 మిథైల్ బిట్ 1 ఐన్ కరెక్ట్. అడిగి అయిపోయింది నేమ్. చూడండి ఎంత ఈజీగా నేమింగ్ అనేది మనం గుర్తుపట్టేసాము. ఇంకొకటి చూద్దాం. CH3 CH CH CH2 CH2 CH3 CH3 CH3. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఎక్కడే కానీ డబుల్ బాండ్ కనిపించడం లేదు మనకు 1 2 3 స్టార్ట్ చేయడానికి. ఎక్కడైనా డబుల్ బాండ్ కనిపిస్తుందా మీకు, అన్నీ సింగిల్ బాండ్సే. ఇప్పుడు ఎట్లా, డబుల్ బాండ్ ఉంటే అక్కడి నుంచి కార్బన్ మనము 1 2 3 ఇస్తా వచ్చాం, కానీ ఇప్పుడు లేదే. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కిందికి లింక్ ఉన్నాయి కదా ఆల్కైల్ లింక్స్, ఎక్కడైతే ఆల్కైల్ లింక్ దగ్గర ఉందో ఆల్కైల్ లింక్కి దగ్గరగా 1 2 3 స్టార్ట్ చేయాలి. సో ఆల్కైల్ లింక్ ఎక్కడుంది, ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి దగ్గరగా అంటే ఇది 1 అవుతుంది. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేనప్పుడు ఆల్కైల్ గ్రూప్ ఎక్కడుందో దానికి దగ్గరగా 1 2 3 4 5 6 అంటానే ఏం రాయాలి మనము, హెక్స్. ఎక్కడన్నా డబుల్ బాండ్ ఉందా, లేదు, అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్, హెక్సేన్. అయిపోయిందా, క్లియర్. తర్వాత ఇది మిథైల్, ఇది కూడా మిథైల్. 2 మిథైల్ ఉన్నాయి. 2 మిథైల్ ఉంటే ఏం రాస్తాం, డైమిథైల్. 2 మిథైల్ కాబట్టి డైమిథైల్. ఈ 2 మిథైల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకటి 2 దగ్గర ఉంది, ఒకటి 3 దగ్గర. సో దీని నేమ్ ఏమంటే 2,3 డైమిథైల్ హెక్సేన్. సింపుల్. బాగా కష్టపడుతూ ఉంటారు దీనికోసము, ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఈ ఆల్కైల్ గ్రూప్ లింక్ ఎక్కడుందో దాన్ని చూసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. 2,3 అనే దగ్గర మిథైల్ 2 ఉన్నాయి, డైమిథైల్. దాని తర్వాత మొత్తం చూస్తే 1 2 3 4 5 6 హెక్స్, అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్, హెక్సేన్. 2,3 డైమిథైల్ హెక్సేన్. ఎంత పెద్ద నేమైనా కూడా ఈజీగా ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. CH3 CH2 CH2 CH CH3 CH3 ఒక నిమిషం మిస్టేక్ రాసాను కొద్దిగా. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 4th ఎగ్జాంపుల్. CH3 CH2 CH CH CH2 CH3. ఇక్కడ వచ్చేసి ఒక CH3 ఇచ్చాడు, ఇక్కడ C2H5 ఇచ్చాడు. సో ఆల్కైల్ గ్రూప్స్ లింక్ ఉంటాయి ఇలా.
ఆల్కైల్ గ్రూప్ లింక్ చూస్తూనే మీరు కనుక్కోవాలి దాని నేమ్స్, ఇక్కడ నంబరింగ్ ఇవ్వకూడదని. సో దీనికి నేమ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అనేది బాగా గమనించండి. సో ఏ పక్క నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు? ఇక్కడేమో ఈథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి 1 2 3, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 1 2 3. బాగా గమనించండి, ఇటు పక్క నుంచి చూస్తే 1 2 3, ఇటు పక్క నుంచి చూస్తే 1 2 3. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, రెండు సేమ్ పొజిషన్. ఈ పక్క 3నే, ఇటు పక్క కూడా ఇక్కడ థర్డ్ పొజిషనే, ఇక్కడ థర్డ్ పొజిషనే ఉంది ఆల్కైల్ గ్రూప్. అలా ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే వీటి స్పెల్లింగ్ రాసుకోవాలి. ఇదేమిది? మిథైల్, ఇది ఇథైల్. ఏబిసిడి ఆర్డర్. ఈ ముందు వస్తుందా, ఎం ముందు వస్తుందా? ఈ ముందు వస్తుందా, ఎం ముందు వస్తుందా? ఈనే ముందు వస్తుంది. కాబట్టి ఈ ముందు వస్తుంది కాబట్టి ఏబిసిడి రెండు సేమ్ పొజిషన్ 1 2 3 1 2 3 సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలా? ఏబిసిడి ఆర్డర్ చూసుకొని ఇథైలా మిథైలా ముందు వచ్చేది ఈ ఏబిసిడి ఆర్డర్లో ఈ, కాబట్టి ఇక్కడ 1 ఇవ్వాలి. 1 2 3 4 5 6. 6 కనిపిస్తున్న ఏం రాసేయాలి? హెక్స్. అన్ని సింగిల్ బాండ్సే. ఏన్, హెక్సేన్. ఏమి? హెక్సేన్ వచ్చింది. తర్వాత థర్డ్ దగ్గర ఇథైల్ ఉంది, థర్డ్ దగ్గర ఇథైల్ ఉంది. అలాగే ఫోర్త్ దగ్గర మిథైల్ ఉంది. ఇది దాని నేమ్. 3 ఇథైల్ 4 మిథైల్ హెక్సేన్. 3 ఇథైల్ 4 మిథైల్ హెక్సేన్ అనేది దీని ఆన్సర్. ఇంకొకటి చివరిగా ఒకటి చూద్దాం, నేమింగ్స్ ఎలా ఇవ్వాలనేది. CH3 CH2 CH CH3 CH3. బాగా గమనించండి, ఇది అన్నీ కూడా సింగిల్ బాండ్స్. నేమింగ్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలా? ఇక్కడనా ఇక్కడనా, లెఫ్టా రైటా? ఆల్కైల్ గ్రూప్ చూసుకోవాలి ఫస్ట్. ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ 1 2 3 ఇస్తాం. 1 2 3 4. సో నంబరింగ్ ఇచ్చేసాము. నంబరింగ్ ఇచ్చిన తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ ఏన్ వచ్చింటుంది. 1 2 3 4 4 బ్యూట్ ఏన్, బ్యూటేన్. 1 2 దగ్గర, 2 దగ్గర ఏముంది? ఇక్కడ మిథైల్. సో 2 మిథైల్ బ్యూటేన్. 2 దగ్గర మిథైల్ ఉంది, సో 2 మిథైల్ బ్యూటేన్. ఒకవేళ ఇంకో మిథైల్ ఉంటే ఇక్కడ 2 3 డైమిథైల్ బ్యూటేన్. ఇక్కడ కూడా ఇంకొక CH3 ఉంటే 2 3 డైమిథైల్ బ్యూటేన్. ఇటు పక్కన చూసుకునే అదే, అటు పక్కన చూసినా అదే వచ్చేది. ఇక్కడ ఉండింటే ఒకవేళ 2 మిథైల్ బ్యూటేన్. సో ఇది మనకు IUPAC నేమింగ్ సంబంధించింది. IUPAC నేమింగ్స్ ఎలా ఇవ్వాలి అనేది మనకు ఈజీగా గుర్తుపట్టే విధానము మనకి ఇది. ఇక లూప్స్ ఎప్పుడన్నా వస్తే లూప్స్ కూడా సైక్లో అని రాస్తాం, రౌండ్ లూప్ లాగా వస్తే సైక్లో అని రాస్తాం మనం. ఇక చివరిగా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటో చూసి ఈ చాప్టర్ని ఎండ్ చేస్తాం. అడగకపోవచ్చు ఇది అడిషన్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూస్తే ఒక మీథేన్ తీసుకుందాం. మీథేన్ అంటే CH H H H. మీథేన్తో క్లోరిన్ యాడ్ చేద్దాం సన్లైట్ సమక్షంలో. క్లోరిన్ అంటే క్లోరిన్ Cl2 ClCl యాడ్ అవుతే ఏమవుతుందంటే ఒక హైడ్రోజన్ ఒక క్లోరైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సపరేట్ అయిపోతే CH3Cl ఫామ్ అవుతుంది. CH3Cl ప్లస్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో H ప్లస్ Cl HCl అవుతుంది. ఇది CH3 ఇది Cl అవుతుంది. CH3Cl ప్లస్ HCl అంటే మిథైల్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ హైడ్రోజన్ క్లోరైడ్ అంటారు దీన్ని. హైడ్రోజన్ క్లోరైడ్.
ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే మిథైల్ క్లోరైడ్ తీసుకుంటాం, CH3Clకు మళ్ళీ క్లోరిన్ యాడ్ చేద్దాం. మళ్ళీ క్లోరిన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే Cl అంటే 2 Clగా యాడ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ హైడ్రోజను ఈ క్లోరైడ్ కలిసి HCl ఫామ్ అవుతుంది. 2 హైడ్రోజన్స్ CH2 ఈ Cl2 2 క్లోరిన్లు CH2Cl2 దీన్ని ఏమంటారంటే CH2 మిథిలిన్ క్లోరైడ్ అని పిలుస్తాం, ఆర్ మిథైన్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్. ఇప్పుడు ఈ CH2Cl2ను CH2Cl2కు మళ్ళీ క్లోరిన్ యాడ్ చేస్తే అంటే ఎలా ఉంటుంది, CH Cl2 ఉంది కదా, ఇలా Cl2 ప్లస్ మళ్ళీ క్లోరిన్, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీనిది ఇక్కడ ఉండే క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. ఒక హైడ్రోజన్ ఒక క్లోరైడ్ వెళ్ళిపోతే CHCl3 దీన్ని ఏమంటామంటే క్లోరోఫామ్ అంటారు. మత్తు మందు చూసింటారు మీరు. క్లోరోఫామ్ ఎలా అంటే CH 2 Cl కదా, CH2Cl2 ఒక క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ హైడ్రోజను ఈ క్లోరిన్ కలిసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత మిగిలింది CHCl3 ఉంటుంది. CH క్లోరోఫామ్ అంటాం. ఈ క్లోరోఫామ్ మళ్ళీ CHCl3 అనేది ఇంకో క్లోరిన్తో రియాక్ట్ అయితే క్లోరిన్ మాలిక్యూల్తో ఎలా అంటే CHCl3 అనేది ఇంకో క్లోరిన్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ ఈ క్లోరిన్ మళ్ళీ సపరేట్ అయిపోయి CCl4 కార్బన్ టెట్రా క్లోరైడ్. సో కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది ఫామ్ అవుతూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ HCl అనేది ఇక్కడ మిగిలిపోతుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఆర్ దాన్ని ఏమంటాం మనం కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లస్ HClనే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ హైడ్రోజన్ క్లోరైడ్ అనొచ్చు. ఇది పూర్తిగా మీకు కార్బన్ కాంపౌండ్స్ గురించి. ఇంకొద్దిగా అక్కడక్కడ మిగిలిపోయి ఉంటుంది, అవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి ఉంటాయి మీకు మిగతావన్నీ. తర్వాత లాస్ట్లో సపోనిఫికేషన్ ఇవన్నీ వచ్చేసి మీకు సోప్ తయారు చేసే దాని గురించి ఉంది. సోప్ అనేది దేని నుంచి తయారు చేస్తారు అనే దాని గురించి కొద్దిగా లైట్గా మీకు సోప్స్ అనే టాపిక్ ఉంది. ఆ సోప్స్ టాపిక్స్ చూస్తే మీరు సోప్ అనేది దేని నుంచి తయారు చేస్తారు, సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ నుంచి తయారు చేస్తారు. సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఎటువంటి అంటే పామిటిక్ యాసిడ్ కానీ స్టీరిక్ యాసిడ్ కానీ ఓలిక్ యాసిడ్ ఇటువంటివి తీసుకొని తయారు చేస్తారు. ఇది ఫార్ములాస్ కూడా ఉన్నాయి, ఫార్ములాస్ అడగకపోవచ్చు మనకు. ఫార్ములా ఆఫ్ సోప్ ఇది అడిగే అవకాశం ఉంది, చాలా రేర్గా అడిగే అవకాశాలు ఇంకా సోప్ పైన. ఫార్ములా ఆఫ్ సోప్ చూస్తే జనరల్ ఫార్ములా ఆల్కైల్ గ్రూప్ COO సోడియం ఆర్ పొటాషియం కూడా ఉండొచ్చు అన్నాం కదా, ఆల్కైల్ గ్రూప్ COO పొటాషియం. సో ఆల్కైల్ గ్రూపు COOK పొటాషియం గ్రూపు. ఇలా ఉంటే దీన్ని మనం గుర్తుపట్టాలి, ఇది సోప్కు ఫార్ములా అని. సోప్కు ఫార్ములా ఇది. తర్వాత ఇంకా సోప్లోకి సంబంధించి దాని తర్వాత సోప్ స్ట్రెంగ్త్ కనుక్కుండేది ఇవన్నీ ఉన్నాయి. అవి చాలా వరకు అడగకపోయే అవకాశం ఉంది. సోప్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తారు, ఏమి, దాని స్ట్రెంగ్త్ ఎలా కనుక్కోవాలి, సోప్ గుడ్ క్వాలిటీనా కాదా ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే అయిపోతుంది. ఇలా చివరి 1 or 2 పేజెస్కి సంబంధించినవి ఉన్నాయి. మోస్ట్లీ మనకు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందంటే ఆల్కైల్ గ్రూప్స్, ఫంక్షనల్ గ్రూప్స్, IUPAC నేమింగ్ అండ్ ఆల్కేన్ ఆల్కైన్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ ఆల్కేన్ ఆల్కైన్ గ్రూప్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి చూసుకోండి. మ్యాక్సిమం మీకు IUPAC నేమింగ్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. నేమ్ అనేది ఒక కెమికల్ ఫార్ములా ఇచ్చేసి దానికి నేమ్ రాయండి అనేది ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి నేమ్ రాసేది ఎలాగనేది మీరు గ్యారంటీ చూసుకోవాలి.
తర్వాత ఐసోమెరిజం మీద అడిగే అవకాశం ఉంది. ఐసోమెరిజం కూడా కొద్దిగా చూసుకోండి. నేమింగ్ అనేది కంపల్సరీ, నేమింగ్ అనేది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది మనకు. ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ నేమింగ్ ఈ రెండిట్లోనే 2 క్వశ్చన్లు మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో హోప్ బాగా ప్రిపేర్ అయిపోండి. దీంతో మనకు 8 యూనిట్స్ అనేవి ఫిజిక్స్లో కంప్లీట్ అయిపోయినట్లు. 4 యూనిట్స్ మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ మెటీరియల్ తీసుకొని మీరు ఫాస్ట్గా చదివేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. 22nd నుంచి మీకు గ్రూప్లో యాక్సెస్ అనేది ఇస్తాము, వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు అక్కడికి వచ్చి ఏం డౌట్స్ ఉన్నా కూడా పోస్ట్ చేయొచ్చు. తర్వాత డౌట్స్ కోసం సపరేట్గా ఒక ప్రీమియం బ్యాచ్ అనేది ఫామ్ చేస్తున్నాం, 3 days సెషన్. ఆ 3 days సెషన్ అనేది మీకు అనౌన్స్ చేస్తాము, ఎవరు జాయిన్ అవ్వచ్చు అనేది. మినిమం ప్రీమియం ఛార్జ్ అనేది చేస్తూ 3 days ఫుల్ పూర్తిగా డౌట్స్ అనేది క్లియర్ చేయడానికి ఒక 25 to 30 స్టూడెంట్స్ మాత్రమే, ఫస్ట్లో వచ్చిన 25 to 30 స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళకు ఎన్రోల్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక వాట్సాప్ గ్రూప్గా చేసేసి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఎనీ డౌట్, సో A to Z ఫ్రమ్ 1st చాప్టర్ టు 14th చాప్టర్ మ్యాథ్స్లో ఏ డౌట్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేయడానికి మ్యాథమెటిక్స్కి సంబంధించిన సపరేట్ గ్రూప్ అనేది ఒకటి ఫామ్ చేస్తాము. అందులో విల్లింగ్ ఉండేవాళ్ళు ప్రీమియం ఛార్జ్ అనేది ఒకటి పెడతాము, ఎందుకంటే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్సే రావాలనేసి. ఆ ఛార్జ్ ఇచ్చి ఎవరైనా జాయిన్ కావచ్చు. సో మినిమం 100 రూపీస్ అనుకుంటున్నాం 3 daysకు. మీ డౌట్స్ 1st చాప్టర్ నుంచి 14th చాప్టర్ వరకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తూ మీకు పూర్తిగా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో నెక్స్ట్ టెలిగ్రామ్లో క్విజ్ ఉంటుంది ఈరోజు ఈవినింగ్. టైమింగ్స్ కూడా సెట్ చేస్తున్నాం. 5 o'clock నుంచి టెలిగ్రామ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. క్విజ్ కాదు, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఆ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి అందరు బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ట్రై చేయండి. సో నియర్లీ 100 మెంబర్స్ వరకు రాస్తున్నారు మన దాంట్లో. ఈ 100 మెంబర్స్లో మీ ర్యాంక్ ఎంత ఉన్నదని ముందుగా చెక్ చేసుకోండి. ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉంది గ్రాండ్ టెస్ట్లకు. ఎంతమంది యాడ్ అయితే అంత మంచిది. మీకు కాంపిటీషన్ కూడా మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది కాంపిటీషన్లో మీ ర్యాంక్ చెక్ చేసుకున్నారంటే మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ర్యాంక్ వచ్చిందనేసి. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ పూర్తిగా గ్రాండ్ టెస్ట్ ఈవినింగ్, ఈరోజు సండే ఈవినింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం 5 o'clock. గెట్ రెడీ ఫర్ దట్. ఒకసారి టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకోండి, గ్రాండ్ టెస్ట్ రాయడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్.